జరగవలసిన దేవుని చిత్తం, పలుకోవలసిన మానవ ధర్మం. అసలు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నిజంగా ప్రియులారా, ఈరోజు సమాజాన్ని మనం చూస్తూ ఉంటే దేవుడు అనగానే అవసరానికి వాడుకునే ఒక ఆట వస్తువుల మానవుడు మార్చేసుకున్నాడు దేవుణ్ణి. అంటే అవసరం తీరేంతవరకు ఆయన్ని మనం గోజాడతాం, అవసరం తీరేంతవరకు దైవం కోసం ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో వెంటనే దేవుణ్ణి కూడా పట్టించుకోవటం, లేదంటే దైవం కోసం బ్రతకటం మానేస్తూ ఉంటాం. సహజంగా సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకటి, తాము అనుకున్నది జరిగినప్పుడు, తాము ఉద్దేశించింది నెరవేరినప్పుడు దేవుణ్ణి పొగడ్తలతో ముంచేసే భక్తులు కొందరు. రెండవది, తాము అనుకున్నది జరగనప్పుడు, తమ ఉద్దేశం నెరవేరనప్పుడు దేవునిపై అలిగి అవసరమైతే తిట్టేవారు మరికొందరు కదా. అంటే దేవుడు ఎలాంటి వాడు? అసలు దేవుడు ఎందుకు వచ్చాడు అంటే మన కోరికలు తీర్చడానికే దేవుడు వచ్చాడు, అసలు అందుకే ఆయన ఉన్నాడు అన్నట్టుగా మార్చేసాం. దేవుడు అంటే ఈరోజు లోకంకి ఎలా ఉందంటే అసలు దేవుడు అనేవాడు ఎవడో కాదు, ఇదిగో నా కోరికను తీర్చడానికే ఇక ఆయన ఉంది, ఇక ఆయనకేం పని లేదు, ఇక నా కోరికలు తీర్చటమే ఆయన పని, నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వటమే ఆయన పని, అసలు అందుకే ఆయన ఏర్పడింది అన్నట్టుగా ఈరోజు మానవుడు దేవుణ్ణి ఆపద ముక్కులవాడిగా, ఆడుకునే వస్తువుగా మార్చేశాడు. అయితే ఇంకొంతమంది ఉన్నారు, ఇందాక నేను చెప్పినట్లుగా తాము అనుకున్నది జరగనప్పుడు దేవుడికి దూరం అయిపోతున్నారు కొంతమంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, మనకు వచ్చే 100 కష్టాల్లో, మీరు ఎవరైనా ఒక 100 కష్టాలు మీకు వస్తున్నాయి మీ జీవితంలో అంటే దానిలో 90 కష్టాలకు అసలు దేవుడికి సంబంధమే లేదు. మళ్ళా చెప్తున్నా, మనకు వచ్చే 100 కష్టాల్లో మనం రాల్చే 1000 కన్నీటి బొట్లలో 90 కష్టాలకి 900 కన్నీళ్లకు అసలు దేవుడికి సంబంధమే లేదు. మరి ఎలాగొస్తున్నాయి మనకి కష్టాలు? మరి దేవుడు పెట్టకపోతే మన కష్టాలు ఎవడు పెడుతున్నాడండి? దేవుడు పెట్టకపోతే నా కన్నీళ్ళకి కారుకుడు ఎవరండి అనుకుంటే, పొద్దున మనం ఒక గ్రంథాన్ని ధ్యానించాం. అదే ఏడుపు గ్రంథమైన విలాప వాక్యముల గ్రంథం. ఆ విలాపానికి కూడా దేవుడు కారణం కాదు, అదే అక్కడ ఆయన కూడా చెప్తుంది. 3వ అధ్యాయము విలాప వాక్యముల గ్రంథము 33వ వచనానికి ఒకసారి మనందరం తొంగి చూద్దాం. విలాప వాక్యముల గ్రంథము, ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్, చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 33. అందరు తీయాలి. 3వ అధ్యాయము 33వ వచనము, విలాప వాక్యములు. హృదయపూర్వకముగా దేవుడు మానవులకు విచారము కానీ కష్టాలను కానీ అస్సలు కలగజేయడు. దేవుడు ఎవడికి అట కావాలని పనిగట్టుకొని టార్గెట్ చేసి మరి వీడికి ఇన్ని కష్టాలు ఇద్దాం, వాడికి అన్ని కష్టాలు ఇద్దాం అని దేవుడు ఎవరిని టార్గెట్ చేసి అసలు కష్టాలే ఇవ్వడట. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగ చెయ్యడు. మరి దేవుడు కలుగ చేయకపోతే బాధ, దేవుడు కలుగ చేయకపోతే విచారం, మరి ఎవరు కలుగ చేస్తున్నారండి? అదే మీరు బైబిల్ని క్షుణ్ణంగా చదివితే మీ విచారాలకి, మీ బాధలకి 90% మీరే కారకులు, మీ జీవితానికి మీరే శత్రువులు. ఎవరు మన జీవితానికి శత్రువులు? మన జీవితానికి 90% శత్రువులు మనమే. ఒక సినిమా తీసుకున్నారనుకోండి, హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. మీ సినిమా ఒకసారి బయటికి రాగారనుకోండి, మీరే హీరో, మీరే విలను. ఎందుకంటే మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మీరు కొని తెచ్చుకుంటున్నారు కదా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, దారిన పోయే దరిద్రాన్ని నెత్తినెట్టుకున్నాడు అంటారు. విన్నారు ఎప్పుడైనా ఈ సామెత? ఇంకొక మాట కూడా అంటారు కొద్దిగా, దారిన పోయే గంపని నెత్తిన తగిలించుకున్నాడు అంటారు. అంటే అసలు ఆ గంప మన దగ్గరికి వచ్చేది కాదు, నువ్వు వెళ్ళి దాని దగ్గరికి దాన్ని తెచ్చుకొని నెత్తిన పెట్టుకుంటాం. ఎలాంటిదో మనం ఎదుర్కొనే కష్టాలు కూడా 90% ఇలాంటివే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు, గోదావరి జిల్లాల నుంచి పని కోసం హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాడు. మీకు ఇక తక్కిన వివరాలు అనవసరం.
ఎందుకంటే నా లైవ్ అందరూ వింటుంటారు కాబట్టి, ఆల్రెడీ కొంతమంది బాధపడినోళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఊరి వివరాలు, పేర్లు వివరాలు నేను ఇవ్వట్లేదు. గోదావరి జిల్లాల నుండి, ఆ ఉభయ గోదావరి జిల్లాల నుండి పని కోసం గోదావరికి, హైదరాబాద్ మహానగరానికి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయినే చూసుకొని వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు ఒకే ఒక కూతురు. ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు వచ్చినాయి. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది. తెలుసు కదా, మెచ్యూర్ అంటే ఈడుకు వచ్చింది. పెద్ద మనిషి అంటారు కదా తెలుగులో, వచ్చింది. రైట్, సంతోషం. ఇప్పుడు అతనికి ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ ఏంటంటే, నా కూతురు నా ఇష్టం, నా కూతురు అంటే నాకు ఎంత ఇష్టమో నేనుండే ఆ గూడ మొత్తం అందరికీ తెలియాలి. ఎంత ప్రేమిస్తున్నానో నా కూతుర్ని అందరికీ తెలియాలని చెప్పి ఆ గూడాలో ఉన్న అందరినీ పిలిచి భోజనాలు పెట్టాడండి. ఎంతమందిని పిలిచాడు చేసి 20,000 మందిని పిలిచాడు. అందరికీ ఆహ్వానం, పబ్లిక్ ఇన్విటేషన్. పైగా సరే పిలిచినోడు పిలిచావు, ఏదో ఒక చికెను, ఒక సాంబారు, ఒక పప్పు ఎత్తే ఒక అర్థం పార్థం, అలా కాదట. 12 రకాల మాంసాహారాలతో వడ్డించాడండి. వేరే డినామినేషన్లో ఉంటాడు, మన ఛానల్ని ఫాలో అవుతూ నా చేత చాలాసార్లు వారి గృహానికి ఇన్వైట్ చేస్తాడు, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంబంధికులు వాళ్ళు. 12 రకాల, ఎందుకంటే గోదావరి వాళ్ళు కదా, వాళ్ళకి కాస్త కూరలు ఎక్కువ అనమాట. అల్లుడు వెళ్ళినా 100 రకాలు పెడతారు వాళ్ళు అక్కడ. గోదావరి ఇంటికి అల్లుడికి వెళ్ళారనుకోండి, మొన్న ఎవరో చెప్తున్నారు పేపర్లో, అల్లుడికి 106 రకాల ఫుడ్ పెట్టిందట రాగాలని తల్లి, అత్త. వాళ్ళకి అతిథి మర్యాదలు ఎక్కువ వాళ్ళకి. 12 రకాలండి, చికెను, మటను, బీఫు, రొయ్య, నత్త, పీత, అబ్బో అసలు మీరు లెక్కేయాలే కానీ తిన్నోడికి తిన్నంత పండగ. అన్లిమిటెడ్ ఫుడ్. అయినోడికి చీరలు, కానోడికి చీరలు, మన అనుకున్నోడికి బట్టలు, కానోడికి బట్టలు, పరాయోడికి బట్టలు, అన్నీ గిఫ్ట్లు. ఆయన మాట ఏంటో తెలుసా, ఇప్పుడు చేసిన ఈ ఫంక్షన్ అంట కూతురు పెళ్ళయ్యేదాకా మారుమోగాలంట. ఎచ్చులు అంటారు వీటిని, ఏమంటారు, ఎప్పుడో 25 ఏట పెళ్ళి అయితే అప్పటిదాకా గుర్తుండాలంటే ఇప్పుడు ఈ అయ్యగారు చేసే ఫంక్షను. తెలుగులో సామెత ఉంటుందండి, ఏమీ లేనాకే ఎగిరెగిరి పడిద్ది అన్నీ ఉన్నాక. మధ్య గౌతమ్ అదాని కొడుకు పెళ్లి చేశాడు, దేశంలోనే టాప్ మోస్ట్ బిలియనీర్ గౌతమ్ అదాని. తిప్పి కొడితే 50 మందిని పిలవాలి పెళ్ళికి. అన్నీ ఉన్నోళ్ళు, డబ్బు విలువ తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా ఆదా పెట్టుకుంటున్నారు. ఏమీ లేని మనమే ఆళ్ళం పిలవకపోతే ఫీల్ అవుతారు, ఈళ్ళం పిలవకపోతే ఫీల్ అవుతారు, అలా చేయకపోతే ఏమనుకుంటారు, ఇలా చేయకపోతే ఏమనుకుంటారు, అన్నీ అప్పుల పాలైపోతున్నాం. టోటల్గానండి సీన్ కట్ చేస్తే తెల్లారికి అప్పంతా లెక్కేస్తే 12 లక్షలు అప్పు తేలిందండి. ఎన్ని లక్షలు? మరి అప్పు చేసి బంగారం, అప్పటికి బంగారం ట్రంప్ గాడి ఎలక్షన్స్ వచ్చే సమయానికి భయంకరంగా రేట్లు పెరిగిపోయినాయి కదా, అన్నీ చేసుకొని 12 లక్షలు అప్పు తెచ్చుకున్నాడండి. రైట్, నాతో అంటాడు, అతను వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు వారి ఇంటికి పిలిస్తే, నాతో అంటాడు, నేను అప్పటికి అన్నా ఎందుకయ్యా ఇన్ని అప్పులు ఎందుకు చేసుకుంటున్నావు, చూసుకొని చేసుకోవాలి కదా, అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ బురదంటిన తర్వాత కష్టం అని చెప్తే, లేదన్నా ఇక్కడ నుంచి శంషాబాద్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చానంటే ఎంతసేపు అన్నా కొడితే 5,000 వస్తాయి అన్నాడేవాడు. రోజుకి 5,000 కొడతానన్నా నేను, నా సంగతి తెలియదు అసలు మీకు, మామూలు బాడీ కాదు అసలు నాది. పొద్దున 6ంటికి ఎక్కి రాత్రి 12 దాకా కష్టపడితే 5-6 వేలు అన్నా. స్పెషల్ పార్టీలు వస్తే ఇంకెక్కువే. తిప్పి కొడితే ఏడాదిలో తీర్చేస్తానన్న అప్పు అన్నాడు. నేను అన్నాను, అన్ని రోజులు ఒకేలా ఉండవురా బాబు అన్న. వెళ్ళా. తర్వాత ఏమైందంటే, మొదటి ఈఎంఐ అద్భుతంగా కట్టాడండి, 2వ ఈఎంఐ కూడా బాగానే కట్టాడు ఎట్టకొట్ట. 3వ ఈఎంఐలో దరిద్రం నెత్తినొచ్చి పడింది. ఏమడిందంటే, కేసీఆర్ ఓడిపోయి రేవంత్ రెడ్డి పైకి వచ్చాడు. కేసీఆర్కి ఎంత బొక్కడిందో తెలియదులే కానీ వీడికి చాలా బొక్కడింది. ఎందుకంటే కేసీఆర్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి ఆడాలందరికీ ఏం పెట్టాడు, ఫ్రీ బస్ పెట్టాడు కదా. బేరాలకు అంత తగ్గినాయి అయ్యగారికి. 6-7 వేలు. ఓ పక్క ఏమో ర్యాపిడోలు ఉన్నాయా, ఓ పక్క క్యాబ్లు ఉన్నాయి, ఓ పక్క మెట్రో ఉంది, ఇంకో పక్క సిటీ బస్సులో ఫ్రీ ఉంది, ఇంకో పక్క లోకల్ ట్రైన్లు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని ఒక ఆటో వాడి దగ్గరికి రావాలి అని అంటే అన్నీ దాటుకొని రావాలి కదా. ఇతను చేసిన ఏరియాలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు బేరాలు తగ్గిపోయినాయి. ఇతనికి రోజుకి 1,500, 2,000 సంపాదించడం గగనం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నెలకి వడ్డీలు కట్టడం ఇబ్బంది పడతాం, ప్రతి నెల వడ్డీలు కట్టడం, ఆ రొటేషన్ జరగట్లేదు ఆయనకి, అనుకున్నంత రొటేషన్ కావట్లా. చివరికంటే 6 నెలలు వడ్డీలు కట్టకుండా ఉన్నాడండి. 12 లక్షలు కాస్త 3 రూపాయల వడ్డీకి 16 లక్షలై కూర్చుందండి. అదే ఇప్పుడు బొంగమూతి ఎట్టాడు, అలిగాడు,
ఎవరి మీనో తెలుసా? కూతురు మీద అనుకుంటున్నారేంటి? నీ వల్లేనే ఇన్నప్పుడు పాలైపోయా నేను, కడుపుని చెడబుట్టావు నువ్వు. కూతురు మీద అలగలా, భార్యనేమన్నా అడిగాడండి. భార్య మీద, నేనంటే పనికి మాలోనే అప్పులు ఖర్చు పెడతాను, నీకేమైంది, నువ్వు చెప్పి సావచ్చు కదా కనీసం పక్కన ఉండదే అనివి అంటే నన్ను అప్పులు చేయొద్దండి అని. నీ వల్లే అసలు ఈ అప్పులు పాలయ్యాను. కూతురు మీద కూడా అలగలా. సరే కనీసం భోజనాలకు వచ్చారే ఆ తిండిపోతులు, వాళ్ళ మీద ఏమన్నా అడిగాడా? వాళ్ళ మీద అడిగితే వాళ్ళ ఎగిరి ఒక తన్నుది అంటారు వాళ్ళు. ఎవడ పిలవమన్నాడు మమ్మల్ని అంటాడు. ఒకడు దొరికాడండి అలగటానికి. ఎవరై ఉంటారు? మీ అందరికీ తెలిసి తెలియగలరు మీరు అందరూ. ఒకడి మీద కోపడ్డాడండి, అలిగాడండి. ఆ పరలోకంలో ఉంటాడే దేవుడు అంటాడు, సంఘానికి రావటం మానేశాడట. 6 నెలల నుంచి సంఘానికి రావటం మానేశాడు. సంఘంలో అయ్యగారు సంఘ పెద్దలు అందరూ వెళ్తే అంటాడట, ఏసైలేడు గేసైలేడు పోండాయా మా ఇంట్లో నుంచి, దేవుడు లేడు గీవుడు లేడు అన్న అబద్ధాలు అసలు మీ అన్నీను. నేను ఇన్ని అప్పుడు పాలైపోతే నేను ప్రతి ఆదివారం చర్చికి వచ్చేవాడిని, చందాలు ఇచ్చేవాడిని, అయ్యగారికి దశంభాగాలు ఇచ్చేవాడిని. నేను ఇన్ని అప్పులు పాలైపోతే ఏసై ఏం చేస్తున్నాడు? ఏసై నాకేం సహాయం చేశాడు? కాబట్టి ఏసై లేడు గీసై లేడు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, వెళ్ళిపోండి మీరు ఎక్కడి నుంచి అన్నాడట. అంటే ఇప్పుడు ఈ లెక్కలో ఏంటంటే, ఇప్పుడు ఏసై మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి మళ్ళా వడ్రంగి పని చేసుకొని భూలోకానికి వచ్చి ఈ దరిద్రుడు అప్పు తీర్చడానికి 100 ఏళ్ళు బతకాలన్నమాట ఆయన ఇప్పుడు మళ్ళీ భూమి మీద. ఇప్పుడు ఆడి ఉద్దేశం అదే. మరి ఇంకేం పని పాట లేదా? నీ అప్పు తీర్చడానికి జన్మలు ఎత్తాలి ఇప్పుడు ఆయన. అసలు బైబిల్ ఏం చెప్పిందంటే, అవి ఇప్పుడు ఇతనికి వచ్చిన సమస్య అండి, ఇప్పుడు అప్పుల సమస్య కదండి. ఈ సమస్య ఎవరి వల్ల వచ్చింది చెప్పండి? ఇప్పుడు మీరు దేవుడి వల్ల వచ్చిందంటారా? కదా, ఎవరి వల్ల? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? లూకాసు వార్త 14వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 31వ వచనం. యేసుక్రీస్తు ఉపమానం మాట్లాడుతున్నాడు. మరియు ఏ రాజైనా కానీ మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువాణిని తన దగ్గర ఉన్న 10,000 మంది సైన్యముతో ఎదిరింప శక్తి తనకు ఉన్నదో కలదో లేదో అని కూర్చుండి ఆలోచించవలెను కదా. ఏమని చెప్తున్నాడండి? ఒరే, ఒక యుద్ధానికి వెళ్తున్నారా, ఎదుటివాడికి 20,000 మంది సైనికులు ఉన్నారా, నీ దగ్గరేమో 10,000 మందే ఉన్నారా. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈ 10,000 మంది సైనికులతో శత్రువు సైన్యమైన 20,000 మందిని ఎదిరించే శక్తి తనకు ఉందో లేదో అని మొదట కూర్చుండి ఆలోచించాలా ఆలోచించకూడదా చెప్పండి ఫస్ట్? కదా, నా దగ్గర 10,000 మంది ఉన్నారు, దీనిలో యవనస్తులు ఎంత, వృద్ధులు ఎంత, మన దగ్గర ఎన్ని కత్తులు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి, మన దగ్గర అశ్విక బలం ఎంత, మన దగ్గర గజబలం ఎంత, మన దగ్గర ఉన్న ఫిరంగులు ఎంత, వాడి దగ్గర ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించుకొని దిగాలి కదా నువ్వు యుద్ధరంగంలోకి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆ యుద్ధం ఏదో కాదు, మీ సమస్యలు, మీ జీవితం. మీ జీవితంలో మీ ముందు ఒక ఛాలెంజ్ ఉంది. అదొక ఫంక్షనో, అది కూతురు చదువో, లేదంటే మీరు చేయాల్సినటువంటి అప్పులో, ఇంకేదైనా సరే ఒకదాన్ని మీరు ఎదుర్కొనేటప్పుడు మీకు శక్తి కలదో లేదో అని కూర్చుంటే మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. కొంతమంది ఆలోచించకుండా దూకేస్తారండి. అప్పులండి, ఇంటి నిండా అప్పులే, ప్రతిదానికి ఈఎంఐ తీసుకుంటారండి కొంతమంది. ఫ్రిడ్జ్ చూస్తే ఈఎంఐ, ఏసీ చూస్తే ఈఎంఐ, ఇంటి నిండా ఈఎంఐలే. ఏమనుకుంటాడంటే అది 1000 రూపాయలే కదా, ఇది 1500 కదా అనుకుంటాడు. మొత్తంగా అయితే 10,000 అవుతాయి మొత్తం కలిపితే. తీరా తీసుకుంటాడు, అప్పులు కడతాం చేతగాకు, చివరికి ఏమైపోతాడు? స్తోమతకు మించి ఎప్పుడు మీరు చేయకండి. కొంతమందికి ఎలాంటి వాళ్ళు అంటే స్తోమతకు మించి. నీ స్థాయి ఏంటో ఫస్ట్ నువ్వు గమనించు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవ్ చేస్తున్నాడు ఆ కుర్రోడు, నాకు ఎంత వస్తాయి? ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు నేనే ఉన్నానండి, నా లైఫ్లో నేను ఈఎంఐ ఇంతవరకు తీసుకొని ఎప్పటికీ తీసుకోను కూడా, నాకు భయం. ఎందుకంటే ఎండాకాలం బాగానే తిరుగుతా మీటింగ్స్కి, ఒకరోజు గ్యాప్ ఉండకుండా తిరుగుతా. ఒక వర్షాకాలం వస్తే మీటింగ్లు ఉండవు. జూలై, సెప్టెంబర్, ఆగస్టులో ఇప్పుడు ఉన్నంత మీటింగ్లు ఉండవు, వర్షాలు కదా, జోరున వర్షాలు. మరి అప్పుడు రూపాయి ఆదాయం ఉండకపోవచ్చు, తీసుకుంటే ప్రతి నెల కట్టాలి. అప్పుడు కట్టగలనా నాకు చాలా భయం అసలు. నాకనే కాదు మీరైనా. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు, మీ పనిలో మీకు వచ్చే శాలరీ ఎంత, అది మనం ఖర్చు పెడతానికి తగిద్దా తగదా? మరి ఇంట్లో ఫుడ్కి ఎంత ఇవ్వాలి, బిడ్డ ఆరోగ్యాలకి ఎంత అవుతాయి, ఒక చిన్న అనారోగ్యం వస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్కి పోతే చాలా అసలు లక్షలు ఈ రోజుల్లో. ఇన్ని సమస్యలు ఉండగా నువ్వు అన్ని దిక్కుల నుండి ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా ఒక దిక్కులో ఆలోచించుకు నువ్వు ఎప్పుడు
ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాడు, స్ట్రైట్కి వెళ్ళేవాడు ఎడం చేతి వైపు కుడి చేతి వైపు రోడ్లు కూడా ఉంటాయి, అట్నుంచి కూడా ఎవరైనా పొరపాటున రావచ్చని అది కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయాలి. అంతేనే కదా? అప్పుడప్పుడు యాక్సిడెంట్ ఎలా జరుగుతాయండి? ఈడే ఒకే కోణంలో పోతుంటాడు, వీడికి ఒకటే రోడ్డు స్ట్రైట్గా ఉంది, నేను కొట్టేస్తున్నా వీడు ఇదే అనుకుంటాడు. ఈ లోపల ఎడం చేతి నుంచి ఒకడు పసక్కన వచ్చేస్తాడు, కుడి చేతి వైపు నుంచి ఒకడు అలా తిప్పేస్తాడు. బండి ఏమైపోద్ది? అంటే డ్రైవ్ చేసేవాడు వేటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి, ఎడమ కుడి రోడ్లను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇది జీవితం అనుకుంటే, ఇది ఒక లైఫ్ అనుకుంటే, ఆ లైఫ్లో ఒకే యాంగిల్లో ఆలోచించకండి ఎప్పుడు కూడా. ఇంకా కొన్ని యాంగిల్స్ ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యే యాంగిల్స్ చాలా ఉంటాయి మన జీవితంలో. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు ముందుకెళ్ళండి. అందుకని ఇదే 14వ అధ్యాయం 11లో యేసుక్రీస్తు విందు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఇప్పుడు మీరు 31లో ఉన్నారు కదా, 11కి రండి పైన. 12 చదవండి అమ్మా. 12. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితుల్ని కానీ సహోదరులను కానీ ధనవంతులకు ఇరుగు పొరుగు వారిని కానీ పిలవద్దు. ఎవరిని పిలవద్దు అన్నాడండి? చెప్పండి. అరే నీ స్నేహితుల్ని బంధువుల్ని సోదరుల్ని పిలవద్దురా అంటే ఈడు అటగాడిదలు అందరినీ పిలిచాడు, వీధి నిండాన 25,000 మందిని పిలిచాడు ఈడు. ఎవరు తప్పు? ఎవరు నిజం చెప్పండి, మీరు ఎంతమంది దీన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, అబద్ధాలు వద్దు. మీరు ఇంట్లో ఎవరు ఏదో ఒక ఫంక్షన్ చేసుకుని ఉంటారు కదమ్మా, మీ ఇంట్లో చేసుకోలేదు ఎప్పుడు? నీ కొడుకు బర్త్డే ఫంక్షన్ అయినా పర్లేదు, ఏదో ఒకటి ఫంక్షన్ ఈజ్ ఫంక్షన్ అంతే. నీ పిల్లోడి బర్త్డే ఫంక్షను, నీ మనవడి బర్త్డే ఫంక్షను, నీ కూతురికి ఇంకో ఫంక్షను, పెళ్లి ఫంక్షన్, ఏదో ఒకటి మన లైఫ్లో ఎవరో ఒకరికి 10 మందికి భోజనాలు పెట్టే ఫంక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. మీలో ఎంతమంది ప్రభువు చెప్పినట్లుగా వీళ్ళని పిలవకుండా ఫంక్షన్ చేశారు? ఖచ్చితంగా ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళిద్ది? ఆడాళ్ళు అయితే ముందు పుట్టింటికి వెళ్ళిపోవాలి ఫోన్ కాల్. ఎవరికి వెళ్ళిపోద్ది? అన్న ఇలా ఫంక్షన్ పెట్టుకున్నామన్న ముందు అన్నలకి తమ్ముళ్ళకి ముందు వీళ్ళకి. ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ బర్త్డే పార్టీ ఎవరికి ఫోన్ చేస్తారు? ఫ్రెండ్స్. అరే మామ ఈరోజు నా బర్త్డే వచ్చేయండి రా అంటాడు వీడు. మనం వీళ్ళనే పిలుస్తాం, ఎవరిని వద్దంటాడో వాళ్ళనే పిలుస్తాం మనం పడికట్టుకొని. కింద ఎవరిని పిలవమన్నాడు చదవండి 13లో. నువ్వు ఎప్పుడైతే ఫంక్షన్ చేస్తావో ఫస్ట్ బీదల్ని పిలువు, అంగహీనుల్ని పిలువు, గుడ్డివారిని పిలువు, కుంటివాండ్రని పిలువు. నలుగురిని పిలవద్దన్నాడు, నలుగురిని పిలవమన్నాడు. కరెక్ట్గా అక్కడ 4 ఇక్కడ 4 తేలిద్ది మీకు. ఇది ఎంతమంది పాటించారు కనీసం? సరే బంధువుని పిలిస్తే పిలిచారు, సంతోషం. మరి ఇది ఎంతమంది పాటించారు? బేదల్ని ఎప్పుడైనా పిలిచారా? కుంటోళ్ళని ఎప్పుడైనా పిలిచారా? గుడ్డోళ్ళని ఎప్పుడైనా పిలుస్తారా? నిజంగా యేసుక్రీస్తు చెప్పిన విందు విషయంలో ఈ 2 పాటించండి, అప్పులు పాలయ్యేవాడు ఒక్కడున్నాడు ఈ ప్రపంచంలో. ఓ మధ్యప్పుడు చెల్లి వచ్చి అడిగింది, అదేంటన్నా ఫ్రెండ్స్ని పిలవకపోతే ఫీల్ అయిపోతారు కదా, బంధువులను పిలవకపోతే మరి వాళ్ళు వాళ్ళ వాటికి మనల్ని పిలుచుంటారు కదా, మనం పిలవకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా. నేను మాట చెప్పినామా, నీడలో ఉండేవాడికి గొడుగు అవసరమా, ఎండలో ఉండేవాడికి గొడుగు అవసరమా తల్లి అన్న. ఆ పిల్ల కాదు కానీ మీరు చెప్పండి, నీడలో ఉండేవాడికి గొడుగు పట్టాలా, ఎండలో ఉండేవాడికి పట్టాలా? ఏ నీడలో ఉండేవాడు ఏ పాపం చేశాడు? వాడేమన్నా అప్పు తీసుకుని ఇలేదే నీకేమన్నా? ఏం పాపం చేశాడు వాడు? ఆడ ఆల్రెడీ నీళ్ళలో ఉన్నాడు. నువ్వు గొడుగు పట్టినా వాడు కొరిగేదేం లేదు, ఆ గొడుగు తీసినా ఆడి మీద పడేదేమీ లేదు. ఉన్నా లేకపోయినా వాడు ఆల్రెడీ ఎక్కడున్నాడు? వీడికి అవసరం లేదు దీనికి, ఇది వీడికి అవసరం లేదు. ఎవరికి కావాలి? ఎండలో ఉండేవాడు. ఇది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, భోజనం తినగలిగిన వాళ్ళకి పెట్టాల్సిన పని లేదు. నీ స్నేహితులు నువ్వు పిలవకపోతే వండుకోరా ఏంటి? జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాడు అంత ఆకలి అయితే. నీ బంధువులు నువ్వు వండకపోతే నువ్వు ఇంకా అన్నీ ఉడకని బియ్యం పెడతావు, ఆ పలావ్ బియ్యం ఇంట్లో ఉంటే వాళ్ళు ఇంకా బాగా చేసుకుంటారు చక్కగా. అంటే ఆల్రెడీ తినదగిన వాళ్ళని నువ్వు పిలుస్తున్నావు తప్ప కడుపు కాలిపోతున్న వాళ్ళని ఒక్కరిని పిలిచావు ఒక రోజైనా? ఇంకొక మాట ఏంటంటే, వీళ్ళని పిలవద్దు అని అంటే పూర్తిగా వద్దని కాదు, దిస్ ఈజ్ కమ్యూనికేషన్ ఆఫ్ హైరార్కీ. అంటే అర్థమైందంటే దేనికి ప్రధాన పాత్ర నువ్వు ఇవ్వాలి, దేనికి దాని ఏమంటారు ఫస్ట్ ప్రయారిటీ. అర్థమవుతుంది? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అని చెప్పడానికి ఒక విషయాన్ని బ్లర్ చేసి ఇంకో విషయాన్ని ఫోకస్ చేస్తుంటాడు క్రీస్తు. ఫర్ ఎగ్జాంపుల్, క్షయమగు ఆహారము కొరకు కష్టపడకుడి అంటే అర్థమైంది, ఇంట్లో కూర్చొని పొట్ట పెంచుకొని అర్థమా? దాని అర్థం ఏంటి? క్షయమగు ఆహారము కోసము కష్టపడకండి కానీ అక్షయమగు ఆహారము కోసం, అంటే క్షయమగు ఆహారం కోసం కష్టపడవద్దు అన్నాడు కాబట్టి పండ్లన్నీ మానుకొని ఇంట్లో కూర్చుంటే ముందుకెళ్ళిద్ది ఆ జీవితం. దాని అర్థం అదే.
ఫోకస్ రెండో విషయం మీద పెడుతున్నప్పుడు మొదటి విషయాన్ని బ్లర్ చేస్తాడు జీసస్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనకు ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే నిజంగా చెప్పండి, ఇలాంటి వాళ్ళకి భోజనం పెడితే ఎంత అయిద్దండి? ఎంతమంది ఉంటారు చెప్పండి? రీసెంట్గా ఒక 4 months బ్యాక్ మా నాన్నగారు ఎక్స్పైర్డ్ అయ్యారండి, చనిపోయాడు ఆయన. మా వాళ్ళందరూ కలిసి లేదు దినం ఏదో చేయాలి, భోజనాలు ఏదో చేయాలని చెప్పి చాలాసేపు రచ్చ చేస్తే నేను చెప్పేసరి చేస్తానులే కానీ తిన్నోడికి పెట్టను, లేనోడికి పెడతా అని గుంటూరు మొత్తంలో మా పిల్లల్ని పంపించి వెతికించా. పెద్ద కుంటి గ్రుడ్డి అంగవికలాంగుల ఆశ్రయాలు ఎక్కడ ఉంటే మొత్తం తిరిగి పంపిస్తే మొత్తానికి గుంటూరు మొత్తం మీద ఫైనల్గా ఒకటి తేలింది. ఎంతమంది ఉన్నారా అంటే 200 మంది ఉన్నారు అంతే. ఎంతమంది? 200 మందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అయిద్దండి? వాడు తిన్నట్టు ఉంటుంది, క్రీస్తు ప్రేమను తెలిపినట్టు ఉంటుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నీకు డబ్బు ఆదా అయ్యిద్ది. ఈ మార్గం నీకు యేసుక్రీస్తు ఇంత క్లియర్గా చెప్తే నువ్వు ఇదంతా వద్దనుకొని ఎవరినో అనకూడదు కానీ అందరిని పిలిపించుకొని వాళ్ళందరికీ పెట్టి ఈ కష్టం అంతా ఆడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 12 లక్షలు ఆడికిపోయినాయి తెలుసా? పొద్దున్న చెంబులు తీసుకొని పొలానికి పోయినాయి అంతే. మరి వీడు సచ్చేదాకా కష్టపడాలి ఇప్పుడు ఈ 12 లక్షలకి. అదే 12 లక్షలు తీసుకువెళ్ళి కూతురు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెలకు 10,000 వస్తాయి కదరా నాయన. పిల్ల జీవితం బాగుపడింది కదా. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వ్యవహారాలు, ఎచ్చులు పెత్తనాలు ఎక్కువ చేసుకొని అప్పుల పాలైపోయి చివరికి దేవుడి మీద ఫోకస్ చేస్తాం. అలా చెప్పట్ల బైబిల్ మనకి. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన మాట అంటాడు ఫిలిప్పీలకు. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక ఒకసారి తీయగలరా? ఫిలిప్పీలకి అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికను రాస్తూ ఆయన ఎలా నేర్చుకున్నాడో, తన జీవితాన్ని ఎలా మరల్చుకున్నాడో 4వ అధ్యాయం 11లో చదవండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు ఏదో లేమిగా ఉందనో, నా దగ్గర ఏదో డబ్బులు లేవనో మీకు ఈ విషయం చెప్పట్లేదు పౌలు అంటున్నాడు. నాకు కొదవు కలిగినందున ఈ విషయం మీతో చెప్పటలేదు, కానీ నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలగటం నేర్చుకున్నాను. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవు, పచ్చడి వేసుకొని తినే అవసరం అయితే అప్పు చేసుకొని మరి ఏదో అంటారు కదా, అప్పు చేసి పప్పు కూడా తినాల్సిన పరిస్థితి లేదు. కొంతమందికి అంటే ఆదివారం వచ్చిందంటే మొక్కలేందే మొద్ద దిగదండి, దిగిద్దా? ఉండాల్సిందే. సరే డబ్బులు లేవు, వదులుతాడా? వదలడు. ఏం చేస్తాడో తెలుసా? అవసరమైతే అప్పు తీసుకొచ్చుకుంటాడు 200 పక్కింటోడి దగ్గర, వెనకింటోడి దగ్గర తీసుకొని వచ్చి మరి ఆ కూర ఆ షాపుకు పోయి ఆ మాంసం తెచ్చుకొని తినకపోతే వీడి కడుపు తృప్తిగా ఉండదు. అప్పులు చేసి అవసరమా? అప్పులు చేసి ఏం సాధిస్తామని చెప్పండి. కొంతమంది భర్తను పీడించుకు తిని అప్పులు చేసి మరి బంగారం చేయించుకుంటారు. లేరా? బంగారాలు ఎందుకు? ఉన్నప్పుడు చేయించుకోరాదు. అలా కాదు, పక్కింటి గిరి చేసింది, వెనకింటి వన చేసింది, వాళ్ళు ఇల్లు వేసారు, మన రోడ్డు మీద పోతుంటే అందరు బోసిమేడ అంటున్నారు. ఇప్పుడు బోసిమేడ అవుతున్నాను, మీ ఆయనకి బోడిగుండు గీకేవట్టు అయితే మొత్తం అప్పులు చేసి పెట్టావు. చివరికి అప్పులు పాలైపోతున్నాడు. పక్కన కట్టే ఎట్లా ఉందనుకున్నారు ఈరోజు? అన్ని ఖర్చులేమో పెరిగిపోతున్నాయి, శాలరీ ఏమో పెరగట్లేదు. ఈరోజు పరిస్థితులు అర్థం చేసుకోకుండా మనం ఎవరినో దృష్టిలో పెట్టుకొని ముందుకు ఎగబాగితే ఏమైపు పడిపోతామండి. గుర్రం పరిగెత్తినట్టు తాబేలు పరిగెత్తాలని కోరుకుందనుకోండి, చచ్చిపోయిద్ది అది. దేని స్టామినా దానికి. మనకు ఉన్నంతలో మనం సంతృప్తి చెందాలి. అదే అన్నాడు, నాకు కలిగి ఉన్న దానిలో నేను సంతృప్తి చెంది నన్ను చదవన్నామా మళ్ళా. నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటే నేర్చుకున్నాడట. నేర్చుకోవాలి మనం కూడా. ఎప్పుడైనా ఇంట్లో పచ్చడి మెతుకులు తినండి, లేనప్పుడు నేర్చుకోండి దాన్ని. పౌలే నేర్చుకున్నాడని చెప్తున్నాడు. మనం నేర్చుకోకపోతే అలా? నేర్చుకున్నాను. ఇంకా చదవమ్మా. బీద స్థితి, దీన స్థితిలో ఉండనెరుగుదును అంటే ఇంట్లో రూపాయి బిల్ల లేకపోయినా అవసరమైతే మంచినీళ్ళు దాగి పండుకునే స్థితి కూడా అలవాటు చేసుకున్నాడట. కానీ అప్పుడు మాత్రం చేయడట. అదే చెప్తున్నాను, దీన స్థితిలో ఉండగోరు నేర్చుకున్నాను. ఒకవేళ డబ్బులు ఉన్నాయనుకో, అప్పుడు తిను, నీవు తినాలనిపించినాయి, అప్పుడు కొనుక్కోవాలనిపించినాయి, అప్పుడు వేసుకోవాల్సిన ఆభరణాలు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలో, అన్ని కార్యాలలో. అదిగోండి, ఏదటమ్మా? కడుపు నిండి ఉండుటకును పస్తులు ఉండటానికి కూడా ఐఎమ్ రెడీ. అలా ఉండగలుగుతున్నారా మనం? అలా ఉంటే అసలు అప్పుల పాలు అవుతామా చెప్పండి? అప్పుల పాలు ఎప్పుడు అవుతామో తెలుసా? స్తోమతకు మించి చేసినప్పుడు అప్పుల పాలు అవుతాం. మీరు బైబిల్ని జాగ్రత్తగా పాటిస్తే, బైబిల్లోని ఆత్మీయ సూత్రాలను జాగ్రత్తగా పాటిస్తే మీకు అప్పులు రావు, అనారోగ్యాలు రావు. ఒక మాట చెప్పమంటారా? మీరు బైబిల్ని పర్ఫెక్ట్గా పాటిస్తేనండి
మీకు ఏ షుగర్లు రావు, ఏ బీపీలు రావు, ఎలాంటి అనారోగ్యం టచ్ కూడా చేయదు మిమ్మల్ని. అదేంటండి, పాస్టర్లో కూడా వస్తున్నాయి కదండి షుగర్లు, మన పోపు గారికి కూడా వచ్చింది కదండి ఏదో రోగం, మరి మీరేంటి రాదంటున్నారంటే ఒకటే, బైబిల్లో ఉన్న ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఆవిడికి ఏమీ రావు. బైబిల్ ఎంత క్లారిటీగా ఉండిద్దంటే బైబిల్ చాలా కాలమైన తర్వాత భోజనము చేయుచుండుట వ్యర్థమే అంటాడు. ఈరోజు లేట్ నైట్ ఫుడ్ వల్ల కాదు ఒబెసిటీ పెరిగిపోతుంది. ఈరోజు ఎందుకు విపరీతంగా లాభం ఎందుకు అయిపోతున్నారు? లేట్ నైట్ ఫుడ్. దానికి ఎప్పుడో సొలొమోన్ చెప్పాడు, చాలా రాత్రి అయిన తర్వాత భోజనం తినుట వ్యర్థం రా, అది వద్దురా అని చెప్పేశాడు ఆయన. అది బాటిచ్చి ఎందుకు వస్తుంది నీకు రోగం? మాంసము హెచ్చుగా తినువారితో సహవాసము అంటే నువ్వు కూడా తినొద్దు. మాంసం హెచ్చుగా తింటే ఏమైంది? బాడీలో ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. ట్రైగ్లిసరైడ్స్ పెరిగితే ఏమైంది? షుగర్ అటాక్ అయింది. అంటే ఇది బాటిస్తే నీకు ఏం తగ్గిద్ది? ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోయింది. అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతితో మాట్లాడుతూ, శరీర సంబంధకమైన సాధనము కొంత మట్టుకు ప్రయోజనకరం, అంటే ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఎక్సర్సైజ్ అనేది మీరు చెయ్యండి. అంటే బైబిల్లో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఎముకలకి ఎలా ఉండాలో ఉంది, సత్తు పెరగాలంటే ఎలా ఉండాలో ఉంటుంది, పీస్ఫుల్ మైండ్ ఉండాలంటే ప్రతి ఒక్కటి బైబిల్లో ఉంది. ఇవి పాటించండి. ఎందుకు వస్తాయి చెప్పండి? ఈరోజు మనకు వచ్చే అనారోగ్యాలైన అప్పులైన కారణం ఏంటో తెలుసా? నీ స్థాయికి మించి లేఖనాలను దాటి నువ్వు ప్రవర్తించిన నీ తీరే నీ కష్టాలకు గల కారణం. అయితే కష్టాల్లో మిగతా 10% కష్టాలు ఉన్నాయి. ఇవి ఎలాగొస్తాయి, వీటిని ఎదుర్కోవాలి అనేది మనం కొద్దిగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నాకున్న టైం కష్టంగా 1 అవర్ అనుకున్నాను, నేను 1 అవర్లో ఫినిష్ చేస్తా టాపిక్ని. ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథానికి పదండి. మీ అందరికీ తెలిసినటువంటి అంశ భాగం. 90% కష్టాలు మనమే కారణం అనుకున్నాం కదా, మిగతా 10% కష్టాలు ఎవరి వల్ల వస్తే అవకాశం ఉంది. ఒకసారి రండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు అనే ఒక దేశంలో యోబు అనే ఒక మంచి మనిషి ఉన్నాడు. హీఈస్ వెరీ రైచియస్నెస్ పర్సన్. అతను చాలా న్యాయవంతుడు, అతను చాలా భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించాడు. అసలు అతని లాంటోడు భూమి మీద కూడా ఎవడు లేడంటాడు. ఇంకా మీరు కిందకి వెళ్తే అంటే యోబు అనే ఒక మహాభక్తుడి గురించి మాట్లాడుతున్నాడు. మన కష్టాలు వస్తే మనం త్వరగా ఏమనుకుంటామంటే యోబుతో పోల్చుకుంటాం. అర్థమైందా? మన కష్టాలు వచ్చినప్పుడు త్వరగా మనకు ఎవరు గుర్తొస్తారు? కానీ ఒకసారి ఆలోచించుకో, యోబుతో పోల్చుకుంటున్నావు, నిజంగా యోబుకు వచ్చిన కష్టాలే నీకు వచ్చినాయా చూసుకో. ఎందుకంటే యోబు లాంటి వాడు ఎవడూ లేడని బైబిల్ చెప్తుంటే మళ్ళా నీకు నువ్వు యోబుతో పోల్చుకుంటున్నావనంటే ఎవరిని దాటేస్తున్నావు నువ్వు? చాలా రేర్ కండిషన్. నిజంగా యోబు లాంటి భక్తి నీకుందా? యోబు లాంటిగా చెడుతనమును విసర్జించావా? మరి ఆ క్వాలిటీస్ అన్నీ నీకున్నప్పుడు యోబుతో పోల్చుకో. క్వాలిటీస్ ఏమీ లేకుండా నీ అంతటా నువ్వు కొని తెచ్చుకున్న కష్టాలకి యోబును చూసుకొని మురిసిపో. మాకు మనల్ని మనం భ్రమకు గురవుతాం కొన్నిసార్లు. అర్థమవుతుందా? యోబు గారు ఏ పాపం చేయలేదట తన జీవితంలో, ఆయన జీవితంలో కష్టాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి చెప్పండి? మీరు చదవని అసలు యోబు గ్రంథం ఎప్పుడు చదివి ఉంటారు మీరు. ఏమొచ్చినాయండి చెప్పాలి, 1 by 1 చెప్పండి. సంపద అంతా పోయింది, సంతానం అంతా పోయింది, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, గార్ధబాలు పోయాయి, ఆరోగ్యం పోయింది, కట్టుకున్న భార్య చీగొట్టింది, ఇంట్లో పనోళ్ళు వెళ్ళిపోయారు, స్నేహితులే శత్రువులయ్యారు. ఇంతకంటే దారుణం ఎవరి జీవితంలోనూ జరగదు నాకు తెలిసి. ఉన్న బిడ్డల్లో అందరి బిడ్డలు ఒకే రోజు చచ్చిపోయిన గాథ మనలో ఎవరికైనా ఉందా? పాతకాలంలో పుట్టిన 10 మందిలో ఒక బిడ్డో 2 బిడ్డలో చిన్నప్పుడు చచ్చిపోయేవాళ్ళు. మనం దానికే ఇప్పటిదాకా కోలుకోలేం. గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి. మీ అనుకున్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయా గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు? కదా, 10 మంది పిల్లలు శవాలు ముందు పెట్టారు తీసుకొని వచ్చి, చితికిపోయిన శవాలని. దాని వెనక తన సంపద శవాలు ఉన్నాయి. ఇంతకంటే బ్యాడ్ న్యూస్లు ఎవడు ఏ చెవితో వినుండడు, ఇంతకంటే దారుణాలు ఎవరు ఏ కళ్ళతో చూసుండరు. అన్నీ విన్నాడు, అన్నీ చూశాడు. చూసిన తర్వాత చాలా బలమైన మాట, ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడమ్మా? 1వ అధ్యాయము యెహోవాయే ఇచ్చెను. ఆ పదాన్ని చదవండి ఒకసారి, ఆ వచన భాగాన్ని. 21వ వచనం చదవండి. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నిజంగా ఈ మాట చదవటానికి చాలా బాగుంటుందిలే, కానీ కార్యాచరణలో మన వల్ల కాదు అసలు ఈ మాట అంటావు. చదవటానికి చాలా బాగుంటుంది ఈ మాట,
అబ్బాయి ఎంత గొప్ప పొగుడుకోవటానికి చాలా బాగుంటుంది యోబుని. మన జీవితంలో మనం ఈ మాట అనగలమా అంటే పెదాలు తడబడతాయి, నాలుక వణికిద్ది. ఎందుకంటే మనం పోల్చుకోవటానికి బాగానే ఉంటాయి, కానీ కొన్ని ఆ స్థితిలోనికి మనం ఎంటర్ అయిన తర్వాత వచ్చే కన్నీళ్ళ వరదను ఆపుకోవటం మన వల్ల కాదు. కానీ యోబు ఆపుకున్నాడు, దేవుని స్తుతించాడు. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతిగనుగులుగా కానన్నాడు అని చివరి వచనంలో ఒక మాట అన్నాడు. నీ పెన్ను ఉంటే నేను చెప్పిన అండర్లైన్ చేసుకోండి, ఎక్కువ చేయకండి, నేను చెప్పిన దాన్ని తక్కువ చేయకండి, నేను చెప్పినయే చేయండి. చివరి వచనం చదవండి, అంతవరకు చేయండి. ఈ సంగతులలో అండర్లైన్ చేయండి, మొత్తం చేయకండి. ఈ సంగతులలో అంతవరకు చేయండి. చదవండి అమ్మా. ఏ విషయం అందును యోబు గారు ఏ పాపం చేయలేదు. మళ్ళీ ఇక్కడి నుంచి చేసుకోండి, దేవుడు అక్కడి నుంచి చేసుకోండి. దేవుడు అన్యాయము చేసేనని చెప్పలే. రెండు మీకు అండర్లైన్ చేయించా. ఒకటి ఈ సంగతులలో, రెండోది దేవుడు అన్యాయము చేసినని చెప్పలే. నిజంగా మనం ఎవ్వరం కూడానండి యోబు గారి కాలి గోటికి పనికిరాం. నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ఏ భక్తుడైనా ఎవరి కాలి గోటిలో ఉన్న మట్టికి కూడా తోలం. యోబు గారి చిటికెన వేలి కాలి గోట్లో ఉన్న మట్టికి కూడా మనం తోగం. అయినప్పటికీ కూడా బైబిల్ ఒక విషయం చెప్తుంది. మీరు ఎప్పుడైనా హెబ్రీ పత్రిక చదువుంటారు, చదివారా మీరు ఎప్పుడైనా హెబ్రీ పత్రిక? హెబ్రీ పత్రిక తీమాకండి, తీయొద్దు, చెప్పండి నాకు. 11వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది హెబ్రీ పత్రిక? సూపర్, విశ్వాసం గురించి. మీరు ఎవరెవరి గురించి కోట్ చేయటం మీరు గమనించారు? 11వ అధ్యాయం గతంలో మీరు చదివినప్పుడు ఎవరెవరి పేర్లు మీకు వినపడ్డాయి చెప్పండి. దానిలో మొదట హేబేలు, తర్వాత హనోకు, తర్వాత నోవహు, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇంకా రాహాబు, గిడియాను, బారాకు, సంసోను, ఇంకా చాలామంది. ఇలా మీరు లెక్కేసుకుంటూ ఒకసారి రండి, 17 మంది పేర్లు వస్తాయి. ఎంతమంది వస్తాయి? 17. హేబేలు మొదలుకొని యెషయా ప్రవక్తతో ముగిస్తాడు, అంటే రంపములతో కొయ్యబడరని అంటాడు, అంతవరకు ముగిస్తాడు. మొత్తం 17 మంది పేర్లు వస్తాయి. ఎక్కడ? హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల జాబితాలు. 12వ అధ్యాయంలో గుండె పగిలే మాట అంటాడు పౌలు. ఇప్పుడు మీరు 12కి రండి. 12వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చెప్పి విశ్వాస వీరుల జాబితాని ఇచ్చి 12వ అధ్యాయం 1వ వచనంలో చాలా తీక్షణమైన మాట, చాలా తీవ్రమైన మాట మాట్లాడతాడు ఆయన. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘము వలె ఆవరించి ఉన్నను. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప. ఎవరా ఇంత గొప్ప? పైనిచ్చిన 17 మంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఇచ్చాడు కదా. సాక్షి సమూహం అంటే అర్థం ఏంటంటే, సాక్షి సమూహం అంటే అర్థం ఏంటంటే సాక్ష్యం పొందుకున్నవాళ్ళు దేవుని ద్వారా. అబ్రహాం ఏమని సాక్ష్యం పొందుకున్నాడు? ఇతడు నా స్నేహితుడు. మోషే ఏం సాక్ష్యం పొందుకున్నాడు? భూమి మీద మిక్కిలి సాత్వికుడు. దావీదు ఏం సాక్ష్యం పొందుకున్నాడు? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇలాగా చాలామంది సాక్ష్యం పొందుకున్నారు. అదే అంటున్నాడు, ఇంత గొప్ప సాక్ష్యం పొందుకున్న ఈ సమూహం మన పైన మేఘము వలె ఆవరించి ఉన్నను. చదవండమ్మా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు తండ్రియును అనట్లేదండి, ఆగాలి. విశ్వాసమునకు తండ్రియు దానిని కొనసాగించువాడైన అబ్రహాము వైపు చూచుచు అనట్లా. భూమి మీద మిక్కిలి సాత్వికుడకు మోషేయును దానిని కొనసాగించువాడైన ఆయన వైపు చూచుచు అనట్లా. నా ఇష్టానుసారుడైన దావీదు వైపు చూచుచు అనట్లా. ఈ తరములో నీతిమంతుడిగా సాక్ష్యం పొందిన నోవహు వైపు చూచుచు అని అనట్లా. ఏమన్నాడు తెలుసా? విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూడండి. పైన 17 మంది గురించి చెప్పానని 17 మంది వైపు చూడకండి. మళ్ళా పొరబడి నేను 17 మంది గురించి ఇచ్చింది మీరు చూడాలని కాదు, ఆయా ఉద్దేశాలలో మీరు మాదిరి చూపించాలని. అందరూ అన్ని విషయాలు మాదిరి కాదండి. 100% మాదిరి ప్రపంచంలో ఒకే ఒక్కడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకెవరు లేరు. అందరూ 90% మాధురులే, కొంతమంది 80% మాధురులు, కొంతమంది 70% మాధురులే. అబ్రహాం ఉన్నాడండి, అబ్రహాం వైపు చూసావనుకో నిలబడినప్పుడల్లా నిలబడతావు. మరి అబ్రహాం పడ్డాడే, ఎక్కడ పడ్డాడు? ఎవరి దగ్గర పడ్డాడు? హాగర్ దగ్గర పడ్డాడు. ఇప్పుడు అబ్రహాం వైపు చూస్తూ నువ్వు కూడా ఎక్కడ పడతావు?
ఆఖరి దగ్గర పడిపోతావు. దావీదు వైపు చూసావనుకో, గొల్లియతును కొట్టినప్పుడు నువ్వు కూడా వీరావేశంతో పొంగిపోతావు. దావీదు మామూలుడు కాదంటావు. మరి బత్షెబ దగ్గర పడ్డాడే. సంసోను చూసావనుకో, దెలీలా దగ్గర పడ్డాడే. నీతిమంతుడైన నోవహును చూసావనుకో, ద్రాక్షారసం దగ్గర పడ్డాడే. సొలొమోను చూసావనుకో, అడుగడుగునా పడతామే అయ్యగారు 10,000 సార్లు పడ్డాడు ఆయన. ప్రపంచంలో ఎవరి వైపు చూసినా వాళ్ళు నిలబడినంతసేపే నిలబడతావు, వాళ్ళు పడిపోయారంటే నువ్వు కూడా పడిపోతావు. అందుకని నువ్వు చూడాల్సిన వాడు ఎవడో తెలుసా? ప్రపంచంలో పడనివాడు చెడనివాడు ఒకే ఒక్కడు. ఆయన వైపు చూసావనుకో ఎప్పటికీ పడవు. గమ్యం చేరేంతవరకు పాదం తొట్టిల్లకుండా తీసుకుపోతాడు నిన్ను. అందరి పాదాలు తొట్టిల్లాయి, అందరి మోకాలు చెప్పులు పగిలిపోయాయి, అందరి మోకాళ్ళకి గాయాలైపోయినాయి, ఒక్కడు మోకాలుకు తప్ప. మన ప్రభు అయిన యేసు, ఆయన ఎక్కడ పల్లా. అందుకనే మీరు ఆయన వైపే చూడండి. మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎంత పెద్ద ప్రవక్త అయినా సరే మనకు కొన్ని విషయాల్లోనే మాదిరి. అబ్రహాం గారు ఏ విషయంలో మాదిరండి? కొడుకుని అడిగితే ఇచ్చే విషయంలోనే మాదిరండి. దేవుడు లే పరిగెత్తు అనగానే ఊరు దేశం నుంచి కనానుకు వెళ్ళినంత వరకే మాదిరండి. హాగరు దగ్గర జరిగిన సన్నివేశంలో ఆయన మనకు మాదిరి కాదండి. అందుకనే మనకు చెప్తున్నాడు, మనకి యేసొక్కడే మనకు మాదిరి. అర్థమవుతుందా మీకు? ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కడు, అందుకనే బైబిల్లో ఫైనల్గా మాట చెప్పేశాడు దేవుడు. యెషయా భక్తుడి ద్వారా కానీ, రోమాపత్రికలో పౌలు భక్తుడి ద్వారా కానీ ఏమన్నాడంటే, నీతిమంతుడు ఎవడునూ లేడు, ఒక్కడు లేడు. కొంతమంది గురించి రాసి ఉండొచ్చు, కొంతమంది గురించి రాయకపోవచ్చు. రాయిన వాళ్ళందరూ పవిత్రులు అనుకోకండి. మళ్ళా ఇప్పుడు మనకి యోసేపు గారైనా, ఇంకా అంతకుమించి హనోకు గారైనా వాళ్ళ జీవితాలన్నీ లిఖించబల్ల. కొన్ని మెయిన్ హెడ్లైన్స్ మాత్రం రాశాడు. ఆ ఒక్కటే చూసేసి ఇక వాళ్ళ జీవితంలో ఏం మిస్టేక్ లేదనుకోవటానికి లేదు. ఎందుకంటే నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కలేడు అన్న దగ్గర ఏదో ఒక మిస్టేక్ ప్రతి ఒక్కరు చేశాడని లెక్క. ఇదే మిస్టేక్ యోబు దగ్గర కూడా జరిగింది తన జీవితంలో. ఇప్పుడు మళ్ళా చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం చిట్ట చివరి అండర్లైన్ చేసుకున్న వచనాన్ని చదవండి. ఈ సంగతులలో దేవుడు అన్యాయము చేసినని యోబు ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ దేవుని నమ్మకాన్ని వమ్ము చేయటానికి యోబుకి ఎంతో సమయం పట్టలేదండి. దేవుడు పెట్టుకున్న ఆశల్ని కోల్చటానికి యోబుకి ఎక్కువ సమయం పట్టలేదండి. దేవుడు అనుకున్న లక్ష్యానికి తూట్లు పడవటానికి యోబు భక్తుడికి ఎంతో సమయం పట్టలేదండి. మీరు యోబు గ్రంథం 2కి ఒక మాటలో చెప్పమంటారా? అసలు యోబు గ్రంథం అంటే ఏంటండి అంటే 2కి 2 మాటల్లో చెప్తా. 1070 వచనాలతో రాయబడిన గ్రంథం. ఎన్ని వచనాలు? 1070 వచనం. ఈ 1070 వచనాలు 522 వచనాలు యోబు మాట్లాడినవి. మిగతా 528 వచనాలు అటు దేవుడు, సాతాను, తర్వాత బిల్దదు, తర్వాత ఎలీఫజు, తర్వాత ఎలీము, ఇలాగ అందరూ కలిసి మాట్లాడిన 528. ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేయమంటే 522 వచనాలు యోబువి ఉంటాయి. ఆ 1070లో మిగతా వచనాలన్నీ తక్కిన. యోబు గ్రంథం చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. ఎందుకంటే యోబు గ్రంథంలో యోబు మాటలే కాదు, ఇంకా చాలామంది మాటలు ఉన్నాయి. ఎవరెవరి ఉన్నాయి చెప్పాలి మీరు? బిక్తాని ఉన్నాయి, ఎలీఫజి ఉన్నాయి, ఇంకా భార్య ఉన్నాయి. సైతాన్ గడి మధ్యలో ఎంటర్ అయ్యాడు, ఆడి మాటలు ఉంటాయి. దేవుడు 38వ అధ్యాయం నుంచి ఎంటర్ అవుతాడు, ఆయన మాటలు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? 79 ప్రశ్నలు దేవుడి ఉంటాయి, 72 ప్రశ్నలు యోబువి ఉంటాయి. మొత్తం 228 ప్రశ్నలతో కూడుకున్నటువంటి ఒక నియమ గ్రంథం అది. అయితే చదివేటప్పుడు జాగ్రత్త చదవండి. ఈ మాట మీకు ఎందుకు పదే గుర్తు చేస్తున్నానంటే, ఒకసారి మీరు 19వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మీరు 19వ అధ్యాయం ఎవరు మాట్లాడుతున్నారో చదవండి. ఎందుకంటే పొరపాటున ఫ్రెండ్ మాట్లాడినవి యోబు మాట్లాడని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 19వ అధ్యాయానికి రండి. ఎందుకంటే మన సమయాన్ని బట్టి సువివరంగా నేను వివరించలేను, ముందుగానే చెప్తున్నాను. సమయం తక్కువగానే తీసుకుందాం, మరి ఎక్కువ వద్దు. విస్తరించుకుంటూ పోతే ఎన్నో అధ్యాయాలు చూపించగలను. 3 చూపించవచ్చు, 9 చూపించవచ్చు, 17, 18, 21, 23, ఒక 10 అధ్యాయాల నుంచి కూర్చోబెట్టి మీరు చదివించవచ్చు. కానీ సమయం తక్కువగా ఉంది కనుక ఇంపార్టెంట్ వచనాలు మాత్రమే చదివి వినిపిస్తున్నాను. రైట్, చదవనమ్మా. యోబు గ్రంథం 19వ అధ్యాయం 1. అంతటి యోబు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు? యోబా ఇంకెవరైనా? యోబు ఖాతానే కదా అది. ఎవరి ఖాతా? 19 యోబు గారి ఖాతానే. ఫ్రెండ్ల ఖాతా కాదు అది, సాతాను ఖాతా కాదు, దేవుడి ఖాతా కూడా కాదు, యోబు గారి మాటలే. 6వ వచనంలో ఏమన్నాడో చదవండి. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు
తన వలలో చిక్కించుకొనుననియు మీరు తెలుసుకోవాలి. మళ్ళీ మొదటి వచనం చదవండి, మళ్ళీ మొదటి మాట చదవండి. దేవుడు నాకు అన్యాయము చేశాడు. ఎవరన్నారు ఈ మాట? అందుకని అన్న పైన చదవండి, మళ్ళీ ఎవరన్నారు నన్ను? యోబు. యోబే అంటున్నాడు ఆ మాట. దేవుడు నాకు అన్యాయము చేశానని మీరు తెలుసుకోవాలి. 1వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? దేవుడు అన్యాయము చేశానని యోబు చెప్పలేదు. మరి ఏంటి అలా అనేసాడు పుసుకున? మరి దేవుడు అంతగా సైతాను ముందు దేవుడు తల ఎత్తుకొని చెప్పాడే, నా బిడ్డ చూడవే సైతాన్, చూడు ఒకసారి నా కొడుకుని చూడు, ఎన్ని కష్టాలు పెట్టినా ఎంతమందిని చంపేసినా నా బిడ్డ నోట్లో నుంచి ఒక్కసారి కూడా దేవుడు అన్యాయం చేశాడనే మాట రాలా. చూడు, దేవుడు చాలా సూటిగా మాట్లాడాడు సాతానుతో. కానీ ఆ మాటకి తూట్లు పడవటానికి ఎన్నో అధ్యాయుల పట్ల 19వ అధ్యాయం వచ్చే సమయానికి అనకూడదు అనుకున్న ఆ మాటని కూడా అనేసాడండి. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి పరిస్థితి? మన ముందు ఒక పెద్ద ప్రెస్ మీటే. అప్పుడప్పుడు కొంతమంది టీవీ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున మిస్పెల్ అయిందనుకోండి, మాట ఏమైపోతాం? బుక్. కష్టాలు వచ్చినప్పుడు, భక్తుడికి మరి ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు దేవదూతలు, దేవుడు, సాతాను, సకల లోకం నీ వైపే దృష్టి పెట్టుకుని ఫోకస్తో చూస్తుంది. నువ్వు ఎలా స్పందిస్తావు ఈ కష్టాన్ని, నువ్వు ఎలా ఎదుర్కొంటావు ఈ కష్టాన్ని. ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుడి విషయంలో ఎలాంటి మాటలు పలుకుతున్నావు, దేవుడు అన్నీ చూస్తున్నాడు. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడకి పుట్టక 12 సంవత్సరాలకు కొడుకు పుట్టాడండి. కిరాణా కొట్లో ఉంటుంది ఆవిడ. వాడి పేరు వినయ్. పేరులో ఉన్న వినయం జీవితంలో ఉండదు వాడికి, అదే వాడి విశిష్టత. వాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. అది కూడా ఎంత అనుకున్న పాస్ మార్కులతో. పెద్ద ఈడు సాధించింది కూడా ఏమీ లేదులేండి. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ కాలేజీకి వెళ్ళాలి, అందరూ బండ్లు కొంటున్నారట మా ఫ్రెండ్స్ అందరూ, నాకు బండి కావాలన్నాడు. సరేరా ఎంతరా అని, 2 లక్షలు అన్నాడు. ఏం బండి రా అంటే, అది పల్సర్ అట, అది ఒక టైప్ ఆఫ్ ఏదో మోడల్, మొత్తానికి పల్సర్ కావాలి మమ్మీ, నాకు 2 లక్షలు అవుతాను. ఈడు ఎట్టుంటాడు అనుకున్న, 5లో ఫ్యాన్ పెడితే 5 ఎకరాల దూరంలో ఎగిరి పడతాడు ఈడు. అంత సన్నగా ఉంటాడు ఈడు. ఈడు ఉండేది 50 కేజీలు, బండి ఉండేది 250 కేజీలు. ఈడు మొయ్యగలడు, వీడికి అంత సీన్ ఉంది. వీడికి బండి కింద పెడితే లేపుకోవడం కూడా కష్టం, అంతలా ఉంటుందట ఆ బండి. మరి లమ్మకైన బుద్ధి ఉండాలి కదా. వీడికి ఇంకా 18 ఏళ్ళు దాట్లా. 10th క్లాస్ అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయండి? 15 ఏళ్ళు. కనీసం ఒరే ఇప్పుడు కాదులేరా నీకు 18 ఏళ్ళు అయినా రాని, అప్పుడు అది కూడా అనలేదండి. కొడుకు అనేస్తే కొనిచ్చేస్తుంది వెంటనే. లేదంటే డోక్రా డబ్బులు తీసుకొని అప్పు చేసి 2 లక్షలు తెచ్చి తెల్లారాడి లేచే సమయానికి బండి ఇంటి ముందు పెట్టింది. వాళ్ళ అమ్మను ముద్దు పెట్టుకొని, మా అమ్మ తోపు, మా అమ్మ తురువు అని చెప్పి ఎత్తుకొని తిప్పి వాళ్ళ అమ్మను కాసేపు మునగ చెట్టు కాదు తాటి చెట్టు కూడా ఎక్కించాడు. ఈ లోపల పోగిపోయింది. మరి బండి ఇప్పించింది కదా, మరి పార్టీ చేయాలిగా. ఫ్రెండ్స్ ఒప్పుకోరుగా. అయ్యారా పార్టీ ఏందిరా, మరి చక్కగా మీ అమ్మ బండి కొనిపించింది, పార్టీ ఏంటరా అంటే, సరే మామ రండిరా సాయంత్రం 6 గంటలకు రండిరా అన్నాడు. అందరు బీరు తాగారు. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ చదువు ఎంత, వాళ్ళ అలవాట్లు ఎంత. శుభ్రంగా బీరు తాగి, మందు తాగి, ఓట్కాలు తాగి, మొత్తుగా ఎవడకాడు టాటా గుడ్ బై చెప్పుకొని రాత్రి 11:30కి పార్టీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే, కొత్త కదా బండిడికి, అసలుకి తాగున్నాడు కదా, దానితోటి చలికాలం మంచు ఉంది, ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి కింద పడి తల పగిలి చచ్చాడండి. తల పగిలి లారీ కూడా, ఇంకా వెళ్ళే లారీని గుద్దినా ఒక అర్థం వినటానికి బాగుండేది. ఆగి ఉన్న లారీ కూడా కనపడలేదండి వీడికి. ఆ మంచుకి స్పీడ్గా పోతున్నాడంటే లారీకి ఠాక్ను గుద్దుకున్నాడు. పల్టీలు కొట్టి కింద పడితే పడక తలకాయ వచ్చి రోడ్డు మీద పటేల్ మనబడింది. చీలిపోయింది తల. 7 తీసుకొచ్చారు తెల్లారి 10 గంటలకి ఇంటికి. వాళ్ళమ్మ కిరాణా కొట్టు ముందు కూర్చుంటే ఎవరిదో శవం అనుకుంటుంది వాళ్ళమ్మ. అమ్మ మీ అబ్బాయి చచ్చిపోయాడు అనగానే బావురమని ఏడ్చిందండి. ఆవిడన్న మాట ఏంటి తెలుసా? రొమ్ములు కొట్టుకుంటే ఆవిడన్న మాట ఏంటి తెలుసా? ఒరే దేవుడా, నీ నోట్లో మన్నుబడా, నీకు నా కొడుకే దొరికాడా, నీకేం అన్యాయం చేశానురా, పనికి మానలోడా నువ్వు, అయ్యో దేవుడు నాకు అన్యాయం చేసేసాడే అని శవం దగ్గరికి వచ్చి దేవుడిని అమ్మనాభూతులు తిడుతుందండి, దేవుడిని బండబూతులు తిడుతుందండి. అంటే నాకు అర్థం కాల, అసలు ఈ సీన్లో తప్పెవరో చెప్పండి. ముందు ఈ పనికి మాలిన దాన్ని చంపాలా ఫస్ట్. 1/2 కేజీ కండలేనోడికి పలసర అవసరం ఏంటే? ఆ మాత్రం తెలియదు నీకు? కొనిపించు, నువ్వేమో అపరాధివి కాదు, తాగి నీ కొడుకేమో బాగానే ఉన్నాడు సచ్చి, అక్కడ అలా పార్క్ చేసిన లారీ వాడు బాగానే ఉన్నాడు. మళ్ళా ఎవరిక్కడ?
తిడుతుంది ఎవరిని ఇక్కడ? మరి ఏమంటారు చెప్పండి ఇలాంటి వాళ్ళని? కష్టం వచ్చినప్పుడు నోరు జారుతుంది. మనకు కూడా, మీకు కూడా జారుతుందేమో చూసుకోండి. అప్పుడప్పుడు లేడు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు ఇన్ని కష్టాలు నాకు ఎందుకు వచ్చినాయి? నేను ఇంత ప్రార్థనలకు పోతుంటే నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? ఎప్పుడైనా వాగుతున్నారా? నోరు జాగ్రత్త. అసలు నీ శ్రమకు ముందు కారకులు ఎవరో గుర్తు చేసుకో నువ్వు ఫస్ట్. అదే అన్నాడు ప్రభు, శక్తి కలదో లేదో అని కూర్చుండి ఫస్ట్ మీకు కష్టం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళండి, వాక్కండి దేవుడి మీద, కూర్చోండి. అసలు నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం? నేను చేశానా, దేవుడు చేశాడా అని కూర్చొని మొత్తం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. స్వీయ పరీక్ష పెట్టుకోండి మిమ్మల్ని మీరు. అప్పుడు తేలిద్ది. ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి, ముందు నుంచి చదువుకొని సావచ్చుగా, సావదు. కరెక్ట్గా 3 రోజులు ఎగ్జామ్ అనగా ఇప్పుడు కూర్చునేది గౌతమ బుద్ధుడు కూర్చున్నట్టు. ఏం చదివిద్ది అంటే నాకు అర్థం కాదు, ఫెయిల్ అయ్యిద్ది. ఈ ఫెయిల్ అవ్వకముందు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి 3 దండాలు ఎట్టి నన్ను పాస్ చేయనిద్ది. ఇప్పుడు ఫెయిల్ అయితే ఎవరి మీద ఇప్పుడు నేరం? మళ్ళీ యేసుప్రభు మీద. దేవుడు చెప్పాడు ఇలా చేయమని. శక్తి కలదో లేదో అని కూర్చొని, అన్నిటికీ అదే మాట. కూర్చొని ఆలోచించుకో. నీ కష్టాల కారకులు ఎవరో చూసుకో, నువ్వు విడుస్తున్న కన్నీళ్ళ కారకులు ఎవరో చూసుకో. దేవుడికి మనకు వచ్చే 90 కష్టాలకి సంబంధమే లేదు, ఏదో యోబు లాంటి రేర్ కేసుల్లో తప్ప. ఇప్పుడు ఆ రేర్ కేసు కష్టం వచ్చింది. మీరు యోబు గ్రంథం చదివారనుకోండి, యోబు నానా రకాలుగా దైవ విమర్శ చేశాడండి. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం చదివేసి ఇదే యోబు అని బుక్ మూసేసి జిప్పేస్తే నేనేం చేయలేను. చాలామంది యోబు గ్రంథం అంటే ఆ 1వ అధ్యాయంలో అదే డైలాగ్, ఇక అదే యోబు, ఇక మార్క్ అలా పడేసుకున్నాం. కానీ అధ్యాయాలు తిప్పండి. 3 చదివారు ఎప్పుడైనా యోబు గ్రంథం? చదవండి. 5 చదివారు చదవండి, 7 చదవండి, 8, 9, 10, 11, ఇందాక చదివింది 21 చదివారు, అది కూడా చదవండి. 21 తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నా, చదవండి అని అంటాం ఎందుకులే కానీ 21 ఒకసారి మనమే చదువుదాం, ఒకసారి ఓపెన్ చేసి. యోబు దైవం విషయంలో ఎలాంటి మాటలు ఉపయోగించాడు? 7వ అధ్యాయం చదవండి, 21:7 చదవండి. ఏమా? భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి. ఏమయ్యా దేవుడా, భక్తిహీనులందరినీ బాగానే బతికిస్తున్నావు కదా, వారు ముసలోళ్ళైనా బాగానే ఉన్నారు కదా, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబం స్థిరపరచబడుతుంది. అయ్యో వారి సంతానం బాగుంది, నా సంతానం ఏం చేసింది? నా సంతానాన్ని చంపేశావు. ఆ ప్రశ్నలు వెనక అర్థాలు అవి. చదవండి. వారి కుటుంబములు, వాళ్ళకేమో క్షేమం, నాకేమో క్షేమం. దేవుడి దండం వారి మీద పడట్లా, నా మీద వచ్చి పడింది, నాకే అన్ని కష్టాలు వచ్చినాయి. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుతుంది, నా గొడ్లన్నీ పిడుగులు పడి చచ్చిపోయినాయి. వారి ఆవులు ఈడ్చుకపోక ఈంతున్నాయి, నా ఆవుల్ని శబాయులు వచ్చి చంపేశారు. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనం చేస్తారు. నా పిల్లల్నేమో అరుణోదయం లేచి బలర్పిస్తే నువ్వేమో నా పిల్లల్ని శుభ్రంగా గోడలు కూల్చి ఇల్లు కూలిపోయి సుడిగాలికి చంపేశావు. చదవండి. ఎన్నో ప్రశ్నలు. తప్పుగా అనలేదండి ఆయన. ఇక్కడ యోబును తప్పుగా ఎప్పుడు అపార్థం చేసుకోకండి. కష్టాల్లో ఉండే జీవి ఎలా స్పందిస్తాడో అలానే స్పందించాడు ఆయన. మొదటి అధ్యాయంలో ఉన్న విశ్వాసం యొక్క తీవ్రత అధ్యాయాలు గడిచే కొద్ది సన్నబారింది, అధ్యాయాలు గడిచే కొద్ది చిన్నబారింది. యోబును తప్పు పడటానికి ఏమీ లేదు. సామాన్య మానవుడిగా ఆయన కొన్నిసార్లు కష్టాలను తట్టుకోలేక దైవంకై స్పందించాడు. దైవం మనకు ఒక ఉదాహరణగా యోబును పెట్టాడు. చివరికి యోబు గారండి మొత్తం 72 ప్రశ్నలు దేవుడిని అడుగుతాడండి. నాకెందుకు ఇలా చేసావు, నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నా కుటుంబంలో నా పిల్లల్ని ఎందుకు చంపేసావు, నా భార్య కూడా ఎందుకు నన్ను చీకొట్టింది, నేనేం అన్యాయం చేశాను, నేనేం కష్టం చేశాను, నేనేం పాపం చేశానని దేవుణ్ణి 72 ప్రశ్నలు అడుగుతాడు. అప్పుడు దేవుడు 79 ప్రశ్నలే సమాధానాలుగా తిరిగి మళ్ళీ వదులుతాడు. అది మీకు 38వ అధ్యాయం నుంచి ఉంటుంది. ఒకసారి 38వ అధ్యాయం తీస్తారా? మనకున్న 10 నిమిషాల సమయాల్లో మనం టకటక మాట్లాడుకోవాలి. ఇంకా 38వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలితో ఈలాగున యోబు 37వ అధ్యాయం వరకు అడిగిన 72 ప్రశ్నలకి దేవుడు ఇస్తున్న సమాధానం అండి ఇది. అప్పుడు యెహోవా సుడిగాలితో ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. మాట్లాడుతూ ఏమంటాడంటే, మీకు 28 చదవండి. స్పీడ్గా ఉండాలి కొద్దిగా. నేనేమో వందే భారత్లో ఉండి మీరేమో ప్యాసింజర్లో ఉంటే కుదరదు. కరెక్ట్గా పాస్ అయితేనే తొందరగా గమ్యానికి వెళ్తాం. 28. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మిస్టర్ జోబ్ కమ్ హియర్. నీకు తెలుసా హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ రైన్? నీకు వర్షానికి తండ్రి ఎవరో నీకు తెలుసా? దేవుడు అడుగుతున్నాడు ప్రశ్నల్ని. మంచు బిందువులను పుట్టించిన వాడు ఎవడో నీకేమైనా ఐడియా ఉందా? చెప్పు ఆన్సర్ చెప్పు. దేవుడు అడుగుతున్నాడు, ఆన్సర్ చెప్పు నువ్వు నాకు. ఇంకా 34 చదవండి. 34. జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మేఘాలకు ఆజ్ఞ ఇచ్చే వర్షాన్ని కురిపిస్తున్నాడు ఎవడో? సమాధానం ఉందా? చెప్పు. 39వ అధ్యాయం 1వ వచనం.
అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? చెప్పు, తెలిస్తే. లేళ్ళు పిల్లలు వేయు కాలము గ్రహించగలవా? చెప్పు నీకు ఒకవేళ తెలిస్తే. 8వ వచనం. పర్వతములు పంక్తియే దాని మేతభూమి కదా, దాని గురించి ఏమైనా తెలిస్తే చెప్పు. 9వ వచనం. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించిన చెప్పు, దాని గురించి ఏమైనా ఐడియా ఉంటే. 11వ వచనం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించిన దాని గురించి ఏమైనా తెలుసా? చెప్పు నీకేమైనా ఐడియా ఉంటే. 26వ వచనం. డేగ నీ జ్ఞానం చేత ఎగురున చెప్పు నీకేమైనా ఐడియా ఉంటే. మొత్తం ప్రపంచంలో ఉన్న పక్షుల్ని, ప్రపంచంలో ఉన్న జంతువుల్ని అన్నిటి తీసుకొని అది తెలుసా, ఇది తెలుసా, అదెందుకు చేశాను, ఇదెందుకు చేశాను, ఆన్సర్ చెప్పు నువ్వు నాకు, అప్పుడు నేను నీకు ఆన్సర్ చెప్తానంటాడండి. మీకు పిచ్చెక్కిది యోబు గ్రంథం జాగ్రత్త చదివితే. మీరు యోబు గ్రంథం చదివితే లేదు, అసలు యోబు అడిగిన ప్రశ్నలు ఏంటి, దేవుడిస్తున్న సమాధానాలు ఏంటో అర్థం కాదు. యోబేమో నా కష్టాలు ఎందుకు పెట్టావంటాడు, దేవుడేమో లేళ్ళు ఎందుకు ఎగురుతున్నాయి అంటాడు. అర్థమవుతుందా? యోబేమో నా పిల్లల్ని ఎందుకు తీసేసావంటాడు, దేవుడేమో గురిపోతూ గాలం వేస్తావా అంటాడు. పిచ్చెక్కిద్ది యోబుకి. చివరిలో అర్థమైంది యోబుకి. మనం ఏమనుకుంటామంటే ఏం సమాధానాలు, ఈయన అడిగేది ఆయన చెప్పేది ఏంది అనుకుంటాం. ఇప్పుడు మీరున్నారండి, మీకు ఫోన్ చేశా, ఎక్కడున్నావురా అన్న, బిర్యానీ తింటున్నారా అంటే ఎట్టుంటుంది? ఏమైనా సంబంధం ఉందా? నేను ఎక్కడున్నావురా అని అడిగినప్పుడు ఎక్కడున్నావో చెప్పాలి, ఏది తింటున్నావో కాదు కదా. అట్లానే అనిపిస్తుంది చదవటానికి. కానీ దేవుడు చాలా తెలివిగలవాడు. ఆయన తెలివిని అందుకని కీర్తిస్తాడు తర్వాత. ఆహా, దేవుడు బుద్ధి జ్ఞాన సంపల్యము ఎంత గొప్పవి. దేవుడి జ్ఞానం గురించి యోబు చెప్పినట్టుగా ఎవరు చెప్పరండి మీకు. దేవుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? అదంటే 2000 BC టెర్మినాలజీ కాబట్టి మీకు అర్థం కాదు. 21st century టెర్మినాలజీస్లో చెప్పాలంటే ఏనుగు ఎంతలా ఉండాలో దేవుడు మనల్ని అడిగి చేశాడా? చెప్పాలి. గుర్రం ఎలా పరిగెత్తాలో దేవుడు నిన్ను నన్ను అడిగి చేశాడా? సింహానికి జూలు ఎలా ఉండాలో, బల్లి గోడ మీద ఎలా పాకాలో, గద్దకి ఎంత రెక్కలు ఇవ్వాలో, పిల్లి ఏం తాగాలో, కుక్క ఏ జీవిగా ఉండాలో, ప్రపంచంలో వాటన్నిటిని దేవుడు నిన్ను నన్ను అడిగి చేశాడా, అడగకుండా చేశాడా? చెప్పాలి. అడిగి చేశాడా, అడగకుండా చేశాడా? ప్రపంచంలో దేన్ని దేవుడు మనల్ని అడిగి చేయలా. అది ఎంత ఎత్తు ఉండాలి, ఎలా పరిగెత్తాలి, ఎలా ఉండాలి, కూరలు ఎలా ఉండాలి, ఏది సాధుజీవిగా ఉండాలి, ఏది మాంసజీవిగా ఉండాలి, ఏది ఉభయచర జీవిగా ఉండాలి, ప్రపంచంలో దేవుడు దేన్ని మనల్ని అడిగి చేయలా. మరి అలాంటిది నీ జీవితంలో ఏం చేయాలో నిన్ను అడిగి ఎందుకు చేయాలి? అది దేవుడి సమాధానం. అర్థమైతే ఎన్లైన్మెంట్ అయిద్ది, లేకపోతే ఉన్న బలుపు పేలిపోద్ది. సింపుల్. ప్రపంచంలో ఏది నిన్ను అడిగి చేయలేదు నాయన యోబు. మరి నీ జీవితంలో ఎప్పుడు ఏం చేయాలో నిన్ను అడిగి నేను ఎందుకు చేయాలి చెప్పు? ఐఎమ్ సావర్నిటీ, నేను సార్వభౌముణ్ణి చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాదిగ వాడు ఉన్నారనుకుందాం. మాదిగ సోదరుల పరిశ్రమ ఏంటి? తోలు పరిశ్రమ, అంతేనా? చర్మపు తోలు, చర్మ పరిశ్రమ, చర్మకారులు అంటాం. మాదిగ సోదరులు తమ తోలుతో కొన్ని తోళ్ళని పర్సుగా చేస్తారు కదా. ఈ మధ్య లక్నోకి వెళ్ళినప్పుడు కొన్న మంచి లెదర్తో చేశారంటే బాగుంది, చాలా బాగుంది. కొన్ని పర్సులుగా చేస్తాడు, కొన్ని బెల్టులుగా చేస్తాడు, కొన్ని చెప్పులుగా చేస్తాడు, కొన్ని డప్పులుగా చేస్తాడు, కొన్ని నీళ్ళ తిత్తులుగా చేస్తాడు. ఎలా చెయ్యాలో ఎవరిష్టం? తోలుని కోసేటప్పుడు అడుగుతాడు, ఓసే తోలు నిన్ను పర్సుని చేద్దాం అనుకుంటున్నానే, నీకు ఓకేనా? నేను చెప్పుని చేద్దాం అనుకుంటున్నానే, నీకు ఓకే? అడిగి చేస్తాడా? చేయబడిన వస్తువు ఎప్పుడైనా ఫీల్ అయిందా? చెప్పు ఎప్పుడైనా ఫీల్ అయిందా? ఏమయ్యా, నాతో పక్కన ఉన్న తోళ్ళనేమో కట్ చేసి పర్సుని చేసే శుభ్రంగా అది వెనకమాల పాకెట్లో కూర్చొని సంతోషంగా ఉంది డబ్బులు పెట్టుకొని, నన్నేమో చెప్పుగా చేసావు, వీడు ఎదవ పేడ పెంట మొత్తం నాకే తొక్కుతున్నాడు వీడు. ఎప్పుడైనా ఫీల్ అయిందా? డప్పు ఎప్పుడైనా ఫీల్ అయిందా? డప్పు దండోరా, ఎవరు సచ్చినా నా సావుకు వచ్చింది, ప్రతోడు నన్ను మోగిస్తున్నాడు, ఆడెవడో చచ్చిపోతేను బెల్ట్గా చేయకపోయావా శుభ్రంగా ఆడి ప్యాంట్కి అలా ఎలాడుతూ ఉండేదాన్ని ఏ కష్టం లేకుండా. ఇప్పుడు ఫీల్ అయిందా? నో. తోలుకు ఒకటే తెలుసు, తన యజమానైన మాదిగ వాడి కష్టాన్ని ఎరిగిన తోలు ఆయనకి ఎలా మహిమ తేవాలో అలా తెచ్చిద్ది, అంతే కదా. పర్సు చూసినోడు ఏమనుకుంటాడు, అబ్బా ఏం బాగా చేశాడు రా పర్సు. ఎవరికి ప్రైజ్? చేసిన వాడికి. బెల్ట్ బాగుందంటే ఎవరిని పొగుడుతాం మనం? బా ఎంత బాగా చేశాడు రా, ప్రైజ్. వాడికి ఒకటే తెలుసు, చేసిన వాడికి ఘనత తీసుకురావటం మాత్రమే తెలుసు, ఇంకేమీ తెలియదు. ఎందుకు ఇలా చేసావని ఎప్పుడు అడగదే ఒక తోలు. ఒక సాలెవాడు ఉన్నాడు, పద్మశాలి. కొన్ని దారాలతో రకరకాల బట్టలు నేస్తాడు. కొన్ని దారాలు మీ ఒంటి మీద బట్టలుగా మారినాయి, కొన్ని దారాలేమో కొంతమంది పురుషులకి లుంగీలైనవి, కొన్ని దారాలేమో టవల్స్ అయినాయి, కొన్ని దారాలేమో కర్చీఫ్లు అయినాయి కదా. ఎప్పుడైనా ఫీల్ అయినాయి అవి? ఇప్పుడు మీరంటే చీరలు, మా పట్టు చీర మాత్రం భలే పెట్టుకుంటారు కదా మీరు. పట్టు చీరలు ఏడున్నాయమ్మా మీ ఇంట్లో?
గట్టిగా బీరువాలు పెట్టారు కదా, రోజుకోసారి చూసుకొని మురిసిపోతుంటుంది, ఆహా ఎంత సంపాదించారని. ఇది కూడా ఒక సాలెవాడిని వేసిందే, అర్థమవుతుందా? కర్చీఫ్ కూడా సాలెవాడి నుంచి వచ్చింది. కర్చీఫ్ ఎప్పుడైనా ఫీల్ అయిందా? లేదు. లుంగి ఎప్పుడైనా ఫీల్ అయిందా? ఏమయ్యా చేయికి లుంగిగా చేసావు, మా వాడేమో పప్పు ఎక్కువ తింటాడు, గ్యాస్ ఎక్కువ వదులుతాడు, కంపు ఫీల్ అయిందా? కర్చీఫ్ ఎప్పుడైనా ఫీల్ అయింది? వీడికి జలుబు వచ్చినా తుమ్ము వచ్చినా రోత అంతా నాకే అంటిస్తాడు, పట్టు చీరగా చేయకపోయావా తల్లి దగ్గరికి పోయి శుభ్రంగా బీరువాలో ఎక్కి హ్యాపీగా ఉండేవాడిని అని? అవదు. వాడికి తెలిసింది ఒకటే, ఏం తెలుసు వాటికి? సాలేవాడికి మహిమ తేవటం. మట్టి పాత్రలకి తెలిసింది ఒకటే, కుమ్మరివాడికి మహిమ తేవటం. అది కొండగానైనా చేపల కూరగానైనా, కొన్ని చేపల చెట్లు అవుతుంటాయి కదా, చేపలు వండుకునే పాత్రలు అవుతాయి, కొన్ని కొండలు అయిపోతుంటాయి, కొన్ని చిన్న కూజాలు అయిపోతాయి, కొన్ని పైన మూత్రలు అయిపోతుంటాయి. ఒక్కటే వాటికి తెలుసు, ఎక్కడ కొన్నామో ఆ కొన్నవాడిని కస్టమర్ ఏం చేయాలి? పొగడాలి. దేవుడు కుమ్మరివాడు, ఆయన ఒక మాదిగవాడు, ఆయన ఒక సాలెవాడు. మనం బట్టలం, మనం చెప్పులం, మనం కొండలం, అంతే. మనం చేయాల్సింది ఒకటే, ఆయనకి మహిమ తేవాలి. ఎలా చేశాడు? నేను ఎలాగైనా, కొంతమంది నల్లగా చేశాడు. నలుపు వర్ణం చూసి ఎప్పుడు బాధపడక, నీ చిత్తం దేవుడి విషయంలో ఏదుందో నీకు అర్థం కాదు. అందుకని మీరు బైబిల్లో చూడండి, ప్రవక్తలందరినీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళని ఎంచుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడు బాధపడకూడదు, లోపం ఉంది కదా ఎందుకు ఇలా అని. అందుకని లోపభూయిష్ఠుల్నే ఎంచుకున్నాడు ఆయన. ఎలీషా ఎవడు? బట్టతలట. మోషే ఎవరు? నత్తివాడట. గిద్యోన్ ఎవడు? పిరికివాడట. అపోస్తలుడైన పౌలు ఎవరు? పొట్టివాడట. అందరినీ ఇలాంటి వాళ్ళు ఎంచుకున్నాడు. యహూదు ఎవరు? కుడి చేయి పని చేయనోడట. ఎందుకో తెలుసా? లోపం నా పని చేయటానికి ఎప్పుడు అదేం కాదు, అడ్డు కాదు. ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క చిత్తం దేవుడికి. ఎస్తేరమ్మని 16 ఏళ్ల వయసులో అహష్వేరోషు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఆ రోజు ఆ తల్లికి తెలియదు, ఎందుకు దేవుడు నాకు ఇన్ని శ్రమలు ఇచ్చాడు. 40 ఏళ్ళు పెద్దోడండి ఎస్తేరమ్మ కంటే అహష్వేరోషు. పట్టుమని 20 ఏళ్ళు నిండని ఒక యువతి 40 ఏళ్ల కంటే పైన ఒక అంకుల్తో పెళ్లి జరిగింది. అప్పుడు ఆవిడ అనుకోని ఉండదు, ఎందుకు దేవుడు నాకు ఈ శ్రమ చేశాడని. కానీ దేవుడికి తెలుసు ఆవిడ పర్షియన్ సామ్రాజ్యానికి యువరాణిగా మార్చబోతున్నాడు అన్న సంగతి. అప్పటికప్పుడు తెలియకపోవచ్చు. అమ్మ రొమ్ము పాలు తాగి హ్యాపీగా అమ్మ ఒడిలో ఆడుకొని ముద్దులు పెట్టించుకోవాల్సినటువంటి మోషే నైలు నది సుడిగాళ్ళ మధ్య 2 అడుగులు కూడా లేని జమ్ము పెట్టెలో నైలు నదిలో పడేశారు. అప్పుడు మోషేకి అర్థం కాలేదు, నేనేం తప్పు చేశాడు దేవుడు నాకు ఈ శ్రమలు పెట్టాడని. కానీ మోషేకి అర్థం కావాల్సిన విషయం అంటే ఫరో కోటలో పెంచబోతున్నాడు దేవుడు మోషేని. యోసేపు గుంటలో పడినప్పుడు అర్థం కాలేదు, దేవుడు ఎందుకు తన నీతికి ఇన్ని శ్రమలు వచ్చినాయని. ప్రధానమంత్రి అయిన తర్వాత తెలిసింది. దానియేలుకి యెహెజ్కేలుకి అర్థం కాలేదు, ఎందుకు ఈడ్చుకొని పోయాడు నెబుకద్నెజరని. అడ్వైజర్ టు నెబుకద్నెజర్ అయ్యేంత వరకు దేవుడికి ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క చిత్తం ఉంటుందండి. జరగవలసిన దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క చిత్తం. కొంతమందిని పొట్టిగా పుట్టించాడు, బాధపడకు, పౌలును చూడు. కొంతమంది నల్లగా పుట్టించాడు, బాధపడకు, సొలొమోను భార్యను చూడు. కొంతమందికి బట్టతల వచ్చింది, బాధపడకు, ఎలీషాను చూడు. కొంతమందికి చేతులు పనిచేయవు, చూడు ఎంతమంది ఉన్నారో చూడు బైబిల్లో. ఎప్పుడు నీ వర్ణాన్ని చూసో, నీ హైటును చూసో, నీ రంగును చూసో, నీ కులాన్ని చూసో, నీ మతాన్ని చూసో, నేనెవడు ప్రేమించట్లేదనో, ఏదో జరిగిపోతుందనో ఎప్పుడు బాధపడకో. నువ్వు చేయాల్సింది ఒకటే, దైవానికి ఏం చేయాలి తెలుసా? మహిమ 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 తీసుకురావాలంతే మనం దైవానికి. చెప్పు మాదిగ వాడికి మహిమ తీసుకొచ్చినట్టుగా నువ్వు చెప్పుగా ఉన్నావా? పర్లేదు, మహిమ తీసుకురా. పొగడాలి నిన్ను చూసి దేవుణ్ణి, ప్రశంసించాలి నిన్ను చూసి దేవుణ్ణి, నీ బ్రతుకుడు చూసి ఆహా ఎంత గొప్ప దేవుడు అనుకోవాలి. అలా చేయి నీ కార్యాలతో. ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క చిత్తం ఉంది. ఈ చిత్తం జరిగే క్రమంలో మనం అనాల్సిన ఒక మాట ఉందండి, మనం పడుకోవలసిన ఒక ధర్మం ఉందండి. ఆ ధర్మం చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం రండి. జరగవలసిన ఈ దేవుని చిత్తంలో పలకవలసిన మానవుడి ధర్మం ఏంటో మత్తయి సువార్త 26వ అధ్యాయము 42. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42 చదవండి. శ్రమలు మనల్ని తాకినప్పుడు, కష్ట కన్నీళ్లు మన గొంతుకును తడుపుతున్నప్పుడు మనం పలకవలసిన ధర్మం ఏంటంటే యేసు పలికిన ధర్మం ఏంటట? మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. మరలా 2వ మారు ఆయన వెళ్ళి, నా తండ్రి, దీనిని త్రాగితేనే తప్ప ఇది నా యొద్ద నుండి తొలగిపోదని ఒకవేళ నీకు అనిపిస్తే నీ చిత్తమే సిద్ధించునుగాక. లార్డ్, యువర్ విల్ బీ డన్. నీ చిత్తమే సిద్ధించునుగాక. మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు నాకు ఇది తీసేయని ఎప్పుడు అనకండి. మీరు ప్రార్థనలో కూడా తప్పుడు ప్రార్థనలో, దేవా నాకు తీసే, దేవా, ఎప్పుడు దేవుని కమాండ్ చేయకండి. ఏమనగలదు తెలుసా? దేవా
నీ చిత్తమైతే చెయ్యయ్యా. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు మా దగ్గరికి, స్వస్థతలు చేయండి సార్, అది సార్, ఇది సార్. చేసేటప్పుడు మేము కూడా దేవా నీ చిత్తమైతే ఇదే నీ చిత్తం ఏంటో మాకు తెలియదు, నువ్వు ఎందుకు ఈ శ్రమ పెట్టావో తెలియదు, తీసేయమంటే ఎలా? తెలియకుండా మాట్లాడేస్తే ఎలా? నీ చిత్తమైతే నీ చిత్తమైతే చెయ్యి. మధ్య ఒక చెల్లి వచ్చిందన్న, పిఎస్సి నోటిఫికేషన్ వదిలాడన్న, ప్రిపేర్ అవుతున్న టీచర్ జాబ్కి, ప్రార్థన చేయండి. ఏం చేయమంటావు? ఉద్యోగం వచ్చేలాగున్న ప్రార్థన చేయండి. చేయను. ఏం చేస్తారన్న? దేవా నీ చిత్తమైతే ఈ అమ్మాయికి, దేవా నీ చిత్తమైతే ఆ అబ్బాయితో పెళ్లి చేయి, దేవా నీ చిత్తమైతే బ్రతికించు, దేవా నీ చిత్తమైతే నీ చిత్తం అంతే. మానవుడు పలకవలసింది ఇంతే. కష్టాలు వచ్చినాయా, దేవా నీ చిత్తమైతే తీసేయి, నీ కోసం మరింతగా కష్టపడతా. కమాండ్ చేయకు. అదే అన్నాడు యేసు, తండ్రి నీ చిత్తమైతే, నీ చిత్తమే సిద్ధించునుగాక, జరిగించునుగాక. సంఘం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నీరో చక్రవర్తి చండ శాసనుడే అందరిని చంపేస్తున్నాడు, ప్రతి అపోస్తుల్ని చంపేస్తున్నాడు, వధిస్తున్నాడు, గొర్రెల్ని వధించినట్టు వధిస్తున్నాడు. సంఘం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు సంఘం అన్న మాట ఏంటో తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథానికి ఒకసారి మీరు అందరూ రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయం 14. అపోస్తుడైన పౌలు చంపబడటానికి వెళ్ళిపోతున్నప్పుడు కష్టాల్లో కూరుకుపోయిన సంఘం అన్నమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం. ఒప్పుకోలేదు, వధకి సిద్ధమైపోయారు అందరూ. కష్టాలు తరుముకుంటూ వస్తున్నాయి సంఘం చెంతకు. అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగా కాని ఊరకుంటిమి. ఏ సన్నమాట సంఘం అనింది, ఏ సన్నమాట, అంతే తప్ప సంఘం నువ్వు మాకు ఇలా చేయమనలా. ప్రభువు చిత్తము జరుగునుగా కానీ ఊరకనే ఉన్నాం. రాజుల గ్రంథం ఒకసారి అది కూడా తిండి, టక్టక చూసేసుకుని ముగించేసుకుందాం. ఇక మిమ్మల్ని కూడా పంపించేయాలి, పాపం లేట్ అయిపోతుంది కదా. నాకు ఇవ్వటమే 10:10 అయిపోయింది, మీ అందరికీ తెలుసు. కొద్దిగా మీరు తొందరగా వస్తే సోదరులు తొందరగా ప్రారంభిస్తారు, మీదే తప్పు. రైట్, టక్టక తీసేయండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం. మీకు చదవటం కష్టం, నేనే చదివేస్తా, జాగ్రత్తగా. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసం పట్టణంలోనికి తిరిగి తీసుకొని రమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించును, దానిని తన నివాస స్థలమును నాకు చూపించును, నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తము. రాజు అంటున్నాడు, దేవా ఇది తీసుకొస్తే నువ్వు చచ్చిపోతావు అని బెదిరిస్తున్నారు నన్ను. సరే నేను ఒక మాట చెప్తున్నాను నీకు ప్రార్థనలో, నీ చిత్తం ఉంటే నన్ను బతికి, లేదురా నీ యందు నాకు ఇష్టం లేదురా అనుకుంటే చంపే, నేను నిన్ను ఇంతకు మించి ఏం అడగలేనయ్యా అంటున్నాడు రాజు. ఏమన్నాడు మళ్ళా చదవండి. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పిస్తాడు, దానిని తన నివాస స్థలమును నాకు చూపించను, నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించు. దేవుడితో మనం అనాల్సిన మాట ఇదే, నీ ఎడల నీకు అనుకూలమైనట్టు నా ఎడల జరిగించు. దేవుడు కొంతమందికి 3-4 అమ్మాయిలు వరుసగా ఇస్తుంటాడు, బాధపడొద్దు. ఎందుకు బాధ? దేవుడికి ఏమో మగపిల్లోనిస్తే రేపు పొద్దునాడు నీ పేక కోస్తాడేమో, దేవుడు అది ముందుగానే చూసాడేమో, ఎవరికి తెలుసు? ఏమైనా బాగున్నారేంది, మగాడు పుడితే ఏమైనా ఉద్ధరిస్తాడు అనుకుంటున్నారేంది మీరు? అర్థమవుతుందా మీకు? దేవుడికి కొన్ని భవిష్యత్తులు తెలుసు, కొన్ని ఉద్యోగాలను విమ్మన్నా ఇవాడు ఏమో ఇస్తే నీ జీవితం పాడైపోయిద్దేమో, అట్టించటం ఏమన్నా పాపం చేసుకుని నరకాగ్నికి పోయి సస్తావేమో, అందుకే నువ్వు కొన్ని కోరుకున్నవి దేవుడు కొన్ని ఇవ్వడు మనకి. కొంతమంది అమ్మాయిని ప్రేమిస్తారు, తప్పిచ్చేస్తుంటాడు, వీడు పెద్ద దేవదాస్ అయిపోతాడు వీడు. దేవుడు అయినా కానీ ఎవడు, ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి రేపొద్దు ఇంకోటి వెళ్ళిపోయి నేను ఉన్నోడిని ముంచేసిద్దేమో, ఏమో ఎవడికి తెలుసు. కొంతమంది అబ్బాయిని ప్రేమిస్తారు, వాడితో ఇవ్వడు, ఏమో వాడు రేపొద్దు సైకో అయిపోయి నేను చంపేస్తాడేమో, బండమోది. ఎన్ని చూడట్లా మనం, కుక్కర్లో ఉడికిచ్చాడు, ఎవడో పౌడర్ కొట్టాడట శుభ్రంగా భార్యని. తెలీదు, భవిష్యత్తు మనకు తెలీదు. అందుకని దేవుడికి అనుకూలమైనట్టు జరిగించాయా, నేనేంటో నీకు తెలుసు, నా బ్రతుకేంటో నీకు తెలుసు, నీకై ఎలా బ్రతికానో నీకు తెలుసు. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? నా ఎడల నీకు అనుకూలమైనట్టు జరిగించు. దేవుడైతే చేపను అడిగితే పామిచ్చేవాడు కాదుగా, మన దేవుడు రొట్టెని అడిగితే రాయిచ్చేవాడు కాదుగా, మరి ఎందుకు మనకు భయమేలా? అందుకనే దేవుని చిత్తం నీ యందు జరగాల్సినప్పుడు పలుకోవలసిన నీ ధర్మం, మన ధర్మం, నా ధర్మం ఏంటో తెలుసా? చెప్పండి, ఆ ధర్మం ఏంటో? దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇదొకటే. ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తుపెట్టుకోండి ఈనాటి ప్రసంగాన్ని.
మీ జీవితంలో ఎన్ని కన్నీళ్ళు వచ్చే రోజులు భవిష్యత్తులో ఉన్నా, కళ్ళ ముందు నానుకున్న వాళ్ళు చచ్చిపోయినా, అనుకున్నవి ఏవి జరగకపోయినా, కళ్ళ ముందు పుట్టిన వాళ్ళను కోల్పోయినా, కన్న తల్లిదండ్రులను కోల్పోయినా, జీవితంలో అధోపాతాళానికి దిగిపోతున్నా, ఒకటే ఒక మాట మన పెదాల నుంచి జాలువారాల్సిన మాట, మన ప్రభు అయిన యేసు పలికిన మాట. ఏ మాట? తండ్రి నీ చిత్తమే. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ ప్రే.